आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ. ఈరోజు సీనియర్ డాక్టర్లకి ఒక చిన్న విజ్ఞప్తి. మీరు చేసిన లైఫ్ సేవింగ్ కేసెస్ అంటే ప్రాణ ప్రమాద స్థితిలో అటువంటి ఎమర్జెన్సీ కేసెస్లో మీరు ఇచ్చిన వైద్యం ఏ లక్షణాల మీద ఇచ్చారు, ఎట్లా ఇంప్రూవ్ అయింది, ఏ విధంగా ఇంప్రూవ్ అయింది, ఇవి జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి. నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేయండి 9440093993. ఈ నెంబర్కి వాట్సాప్ చేసి సార్ నేను చెప్తాను అని నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే వాళ్ళకి అవకాశాన్ని బట్టి మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకరికి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి 7 గంటలకి మురళీకృష్ణ గారు, కోడూరు గారు వాళ్ళు చెప్తారు. తర్వాత నెక్స్ట్ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరెవరో చెప్తారో నాకు మంచి మెసేజ్ పెట్టండి. విజయకుమార్ గారు కానీ, లేకపోతే రాధాకృష్ణ గారు కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా సీనియర్ డాక్టర్స్ ఎవరైనా సరే, శివకుమార్ గారు కానీ, చాలా నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసిన లైఫ్ సేవింగ్ కేసెస్ అవి రెడీగా స్టడీ చేసి ఉంచుకోండి. నాగరాజు గారిని ఎవరైనా సరే, నేను పేరు అందరికీ చెప్పకపోవచ్చు నాకు తెలియకుండా, అందుకని మీరు ఎవరైనా సరే మొహమాటం లేకుండా నాకు మెసేజ్ పెట్టండి. నేను టైం బట్టి అవకాశాన్ని బట్టి ఇవాళ కాబట్టి నెక్స్ట్ వీక్ అయినా సరే, ఇవాళ కొంతమందికి నెక్స్ట్ వీక్లో కొంతమందికి అట్లా అలా తీసుకుంటూ వద్దాం. ఓకే, బీ రెడీ ప్లీజ్. ఈరోజు లాస్ట్ టైం అఫారిజం ఏం చెప్పుకున్నామండి మనం? 173 అఫారిజం చెప్పుకున్నాం కదా. అందులో ఏం చెప్పుకున్నామంటే, the only disease that seems to have but few symptoms on account to be less amenable to cure are those which may be termed one-side disease because they display only one or two principal symptoms which obscure almost సార్ అది అయిపోయింది. అదే చెప్తున్నా, ఒక మాట దాన్ని రివిజన్ చేసి మీకు చెప్తున్నాను. 173 అయిపోయింది కానీ ఒకసారి చెప్తున్నాను. దే బిలాంగ్స్ వాయిస్ రావట్లేదా? ఏమండి ఎవరికి రావట్లేదా? వస్తుంది సార్. వాయిస్ క్లియర్ అండ్ లౌడ్ వస్తుంది సార్, వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే సరే, మీరు ఒక్కసారి చెక్ చేసుకుని నాకు చెప్తే మీ దాంట్లో డిస్టర్బెన్స్ ఉండదు ఫ్లోలో. ఓకే సరే, థ్యాంక్ యూ. దే బిలాంగ్ చీఫ్ ఓకే క్లాస్ ఆఫ్ క్రానిక్ డిసీజ్. 1-2 లక్షణాలు మాత్రమే ప్రస్ఫుటంగా కనిపించి మిగతా అవి కూడా కనిపించావు, వన్ సైడ్ డిసీజ్ అంటారు. జాగ్రత్తగా వాటిని డీల్ చేయాలని లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం. 174లో ఇవాళ దేర్ ప్రిన్సిపల్ సిమ్టమ్ మే బి ఐదర్ అన్ ఇంటర్నల్ కంప్లైంట్, దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఇస్ ఎ హెడేక్ ఆఫ్ మెనీ ఇయర్స్ డ్యూరేషన్, అంటే మైగ్రేన్ అలాంటివి, ఆర్ డయేరియా ఆఫ్ లాంగ్ స్టాండింగ్, అంటే విరేచనాలు చాలా రోజుల నుంచి ఉన్నవి, అండ్ యాక్సిడెంట్ కార్డియాలజియా, యాన్సియంట్ కార్డియాలజియా చాలా నుంచి ఉన్న హృద్రోగ గుండె సంబంధించిన రోగాలు కానీ, ఇట్ మే బి అన్ affection more of an external kind, disease of
Latter character are generally distinguished by the name of local melodies. Principal symptoms ఏవైతే ఉన్నాయో ఒక్క నిమిషం. ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? పాక్షిక వ్యాధులు అని చెప్పుకున్నామా లేదా? 1-2 లక్షణాలు మాత్రమే కనిపించి మిగతావి 173లో మిగతావి కనిపించకుండా లోపల నిద్రాణమై ఉంటాయి. వేదనలు అతి స్వల్ప సంఖ్యలో కలిగిన వ్యాధుల నివారణ లొంగుటకు అవకాశం తక్కువ. అవి పాక్షిక వ్యాధులు. కొన్ని లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి, మిగతా లక్షణాలు అబ్స్క్యూర్ అంటే నిద్రాణమై ఉంటాయి, హిడెన్ ఉంటాయి లేబుల్. అందుకొకటి రెండో వేదనలు ప్రాధాన్యం వహించి మిగిలిన వారిని కబలించి వేయను. ఇవి దీర్ఘ వ్యాధులు ఎందుకు కనిపించను, వన్ సైడ్ డిసీజ్ అంటారు వీటిని. ఓకే, పాక్షిక వ్యాధులు అంటారు మాస్టర్ గారు ఇక్కడ. వారిని ప్రధాన వేదనలో 1-2 దేహతత్వం లోపల స్థాపించుకొని ఉండవచ్చును. చాలా సంవత్సరం నుంచి వేధించిన తలనొప్పి కావచ్చును, లేదా విరేచనముల జబ్బు కావచ్చును, లేదా ఎప్పటి నుండి పట్టి పీడించున్న గుండె జబ్బు కావచ్చును, లేదా బాహ్య శరీరం సంబంధించిన బాధలు ఏవైనా కావచ్చును. ఇట్టి వారిని ప్రాంతీయములైన చిల్లర వ్యాధులుగా గుర్తించుట పరిపాటి ఉన్నది. ఇవి లోకల్ డిసీజ్ అనుకుంటాం, అర్థమైందా? బాహ్యతత్వంకు సంబంధించిన వ్యాధి అనగా తామర, గజ్జి చర్మము, కర్ప అని గజ్జి మున్నగునవి. వారిని దేహమందలి ఆ ప్రాంతంకు సంబంధించిన వ్యాధులుగా పొరపాటు జరుగుతున్నది. ఇవన్నిటిని లోకల్ డిసీజ్. తలనొప్పి అంటే ఓన్లీ తలనొప్పి, హెడ్స్ ఏమంటారు దాన్ని? న్యూరో స్పెషలిస్ట్. కార్డియాలజీ అంటే ఓన్లీ వీళ్ళకి ఏం తెలుసు అండి? గుండె స్పెషలిస్ట్ అండి అంటాడు. ఇయర్ పెయిన్ వచ్చిందంటే ఈఎన్టీ అండి, వేరే వాళ్ళకి ఎవరు తెలియదండి. అట్లా లోకల్గా వాళ్ళు భ్రమపడుతున్నారు. ఆ ప్రాంతం సంబంధించిన వ్యాధులుగా పొరపాటు జరుగుతున్నది, లేక దే ఆర్ థింకింగ్ యాజ్ లోకల్ డిసీజెస్. లోకల్ డిసీజ్ అంటే ఆ ఒక్క అవయవానికి సంబంధించిన వ్యాధి మాత్రమే వ్యాధిగా ఉంది, మిగతా అంతా బాగుంది అని వాళ్ళ ఉద్దేశం. ఇవి వ్యాధిలో అంతర్భాగం లక్షణములు కానీ వ్యాధులు కావు. వ్యక్తికి జబ్బు లేనిచో చర్మంలోకి వ్యాధి రాదు. ఫస్ట్ యూ విల్ సిక్, దెన్ ఓన్లీ డిసీజ్ విల్ కమ్. ఇది మాత్రం మర్చిపోకూడదండి. వెన్ యూ సిక్, ఆఫ్టర్ ద ఓన్లీ డిసీజ్ విల్ కమ్. అందుకని ఇప్పుడు సిక్నెస్ని క్యూర్ చేస్తావా, డిసీజ్ క్యూర్ చేస్తావా? చెప్పండి. ఇప్పుడు 10 మంది వర్షంలో తడవడానికి వెళ్ళారు. తడిచిన తర్వాత ముగ్గురికి మాత్రమే జలుబైంది అంటే మరి మిగతా వాళ్ళకి సిక్నెస్ లేనట్టే కదా, ఆ ముగ్గురికి సిక్నెస్ ఉన్నట్టు కదా. మన డ్రగ్ ఆ సిక్నెస్ని కూడా క్యూర్ చేయాలి, జలుబు ఒక్కడే కాదు. అది ఇక్కడ చెప్పింది. డోంట్ థింక్ యాజ్ ది లోకల్ డిసీజ్. వ్యక్తికి జబ్బు లేనిదే చర్మంకి వ్యాధి రాదు. వ్యక్తికి జబ్బు లేనిదే చర్మంలోకి వ్యాధి రాదు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని స్కిన్ స్పెషలిస్ట్ అని వాళ్ళు ఆయింట్మెంట్ దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఇచ్చి తగ్గిందంటే పొరపాటు అండి. అటువంటి పొరపాటు ఎప్పుడు చేయకండి. ఎందుకంటే చాలా బాధ ఇస్తుంది నాకైతే. అట్లా స్కిన్ డిసీజ్కి ఆయింట్మెంట్లు మందులు వాడి వాళ్ళకేం తెలియదు పాపం. అంతే అంటే వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్గా ఉండరు. వాళ్ళు వెళ్ళేసి ఆ స్కిన్ స్పెషలిస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సార్ మీ దగ్గర మందులు బాగానే ఉంది సార్, స్కిన్ ప్రాబ్లమ్ వస్తే స్కిన్ స్పెషలిస్ట్ అయితే స్పెషలిస్ట్ కదా అని మా ఇంట్లో వాళ్ళందరూ ఫోర్స్ చేస్తే వెళ్ళాను సార్ అంటాడు. అట్లా అనమాట. వాళ్ళకి తెలీదు అంతర్భాగములైన లక్షణములు కానీ వ్యాధులు కావు. వ్యక్తికి జబ్బు లేనిచో చర్మములకు వ్యాధి రాదు. వైద్యము జరుగుట వ్యక్తికి జరుగునట్లు వేదనా సముదాయం కూర్చుకొని మందు నిర్ణయింపవల్లే కానీ చర్మములకు చికిత్స చేయరాదు. అప్పుడు ఏం చేయాలా? ఓన్లీ స్కిన్ సిమ్టమ్స్ చూసి మంది ఇవ్వరాదు. అప్పుడు మొత్తాన్ని చూసి మంది ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని తీసుకొని మంది ఇవ్వాలి. అందుకని నాకు నిజం చెప్తున్నాను, నాకు స్కిన్ చూసి మెజీరియము, స్కిన్ చూసి గ్రాఫైటిస్, స్కిన్ చూసి సల్ఫర్ ఇవ్వాలంటే భయం. అది చదివినప్పటి నుంచి అప్పుడు చాలా భయం వేది. స్కిన్ వాళ్ళు వస్తే ఎంత క్యాన్సర్ అయినా భయపడేది కాదు, కానీ స్కిన్ వాళ్ళు వస్తే మాత్రం భయం అనిపించేది. ఎందుకు మనం పొరపాటు ఏమైనా చేస్తున్నామో అని భయం. అందుకని ఈ మధ్య అది ఓవర్కమ్ చేసుకున్నాను. ఎట్లా ఓవర్కమ్ చేసుకున్నాను? మనకు స్కిన్ సంబంధం లేదు, ముందు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్నీ తీసుకుంటాను. తీసుకొని దాంతో మందు సెలెక్ట్ అయింది అనుకో, టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అన్ని మంది సెలెక్ట్ అయింది అనుకో, దెన్ అవర్ రెమెడీస్ రైట్. అప్పుడు డిఫరెన్షియేటింగ్గా ఆ రెమెడీ సెలెక్ట్ అయింది.
అది స్కిన్ సిమ్టమ్ కూడా కలిసిపోయింది అనుకో, అప్పుడు దెన్ యువర్ రెమెడీ ఈస్ పర్ఫెక్ట్. బట్ డోంట్ ఎంటర్ త్రూ స్కిన్, ఎంటర్ త్రూ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్. అది చెప్తున్నారు ఇక్కడ. ఆ లక్షణాలన్నీ సరిపోయి అప్పుడు మందు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఆయన వచ్చారు, సార్ స్కిన్కి దురదకి బాగా ఇవ్వండి, నీరు కారుతుంది, చిక్కగా ఉంది అన్నారు అనుకోండి. అయిన తర్వాత ఆ లక్షణాలన్నీ సరిపోయాయి అనుకోండి, ఏది కొంచెం మైల్డ్గా ఉంటాడు, కొంచెం స్ట్రౌట్గా ఉంటాడు, స్వీట్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, నెక్స్ట్ అట్లా కొన్ని లక్షణాలు అన్నీ గ్రాఫైటిస్ అని మనకు అందింది అనుకో, అప్పుడు గ్రాఫైటిస్లో ఏమున్నాయి స్కిన్ సిమ్టమ్స్? డిశ్చార్జెస్ ఆర్ థిక్ డిశ్చార్జెస్. సో వీటికి థిక్ డిశ్చార్జెస్ కూడా ఉంది. సో అవర్ రెమెడీ ఇస్ రైట్. సో గ్రాఫైటిస్ ఇస్తాను, అట్లా ఇవ్వాలి. అంతేగాని స్కిన్కి చూసావా, స్కిన్కి థిక్ డిశ్చార్జెస్ ఉన్నాయి, గ్రాఫైటిస్ ఇస్తాను, రాంగ్. ఇట్ విల్ సప్రెస్ ఇట్. అయిన తర్వాత చీమ్ పొక్కులు ఉన్నాయి, చీమ్ పొక్కుల మీద పక్కు పడుతుంది, పక్కు ఇట్లా ఒత్తితే చీమ్ వస్తుంది, మెజీరియం, రాంగ్. అట్లా ఇవ్వకండి, అదే చెప్తున్నారు ఇక్కడ. అట్లా ఎప్పుడు కూడా ప్రిస్క్రైబ్ చేయకండి. హెడేక్ ఉంది, హెడేక్ అనేది చూసుకొని హెడేక్ బాగుంటే పడుకుంటే బాగుంది, కంప్లీట్ రెస్ట్ తీసుకుంటే బాగుంది, బ్రయోనియా నో. హెడేక్ వచ్చిన వాడికి సిమ్టమ్స్ అన్ని తీసుకొని, వాడికి బ్రయోనియా వస్తే ఆ లక్షణాలు బట్టి బ్రయోనియా వచ్చిందనుకో, యాంగ్జైటీ ఫర్ మనీ, అవరైజ్, బద్ధకము, ఏ పని చేయాలనిపించకపోవడం, ఇవన్నీ ఉండి బ్రయోనియా సరిపోయింది అనుకో, అప్పుడు వాడు పడుకుంటే బాగుంది అనుకోండి, అప్పుడు బ్రయోనియా ఇచ్చేయండి. అంతేగాని ఒక డిసీజ్ని చూసి మాత్రం మంది ఇవ్వకండి అని చెప్తున్నారు, పదే చెప్తున్నారు. ఎందుకంటే ఎంత పెద్ద ఎక్స్పర్ట్స్ అయినా సరే హోమియోపతిలో, ఎంతైనా సరే మాస్టర్ గారివి లేదా హనుమాన్ గారివి చదువుకోకపోతే ఏమవుతుందంటే అది రొటీన్లో పడిపోద్ది. అదే కరెక్ట్ అనుకుంటాం, అది జాగ్రత్తగా గుర్చుకుంటున్నాం. అదే చెప్తున్నారు ఇక్కడ, అది కరెక్ట్ అనిపిస్తుంది. ఏది మెన్సెస్ రాకపోతే పల్స్టిల్ అని, లేకపోతే మోకాలు నొప్పి వస్తే రొస్టాక్స్ అని, తలనొప్పి వస్తే బ్రయోని అని, కడుపు నొప్పి వస్తే నక్సోమికి ఎందుకు పని చేయదండి? నక్సోమికి వన్నే వేయండి, ఎందుకు పని చేయలేదు? డైలీ ఓడోస్ వేయండి, ఖచ్చితంగా తగ్గిపోద్దండి. తగ్గిపోవచ్చు. సప్రెషన్స్ ఎంత ఉంటాయి? ఇట్ ఈస్ నాట్ హోమియోపతి, ఇవి కాదు అలోపతి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ హనుమాన్ గారు క్లియర్గా చెప్తున్నారు, నేను చెప్పేది కాదు ఇక్కడ. ఇవి వ్యాధిలో అంతర్భాగంలో లక్షణాలు కానీ వ్యాధులు కావు. వ్యక్తికి జబ్బు లేనిచో చర్మంలోకి వ్యాధి రాదు. వ్యక్తికి జబ్బు లేనిచో చర్మ వ్యాధి. వైద్యము వ్యక్తికి జరిగినట్లు వేదనా సముదాయం కూర్చుకొని వైద్యుని నిర్ణయింపవలనే కానీ చర్మంలో చికిత్స చేయరాదు. చాలా వరకు మనం చేసే పొరపాట్లు సరిదిద్దుకోవడానికి మాస్టర్ గారు హనుమాన్ గారు ఇచ్చే మనకి మార్గనిర్దేశకం గుర్తుంచుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తాను. The principal symptoms may be either an internal complaint, headache, migraine, or whatever it may be, cardiac symptoms, or it may be an affection more on external kind. Disease of latter characters are generally distinguished by the name local maladies. Local గా చూడకండి, వాటిని లోకల్ గా చూసి పప్పులో కాలేయరకండి. తలనొప్పిని చూసి తలనొప్పికి మంది అండి, కేజీ రాసుకునే మంది ఇవ్వండి. నేను చెప్పాను ఇంతకుముందు, నేను కొన్ని పొరపాట్లు చేశాను కూడా చెప్పాను. ఒక అమ్మాయికి స్కిన్కి చీమ్, ఇక్కడ చెవి దగ్గర చీమ్ వచ్చి మొత్తం కురుకులు వచ్చేసాయి. ఆమె మెదర్ కీషీట్ మెదర్ లేదు యాక్చువల్గా. సార్ అమ్మ కేషీట్ రాసుకోండి అంటే, లేదు సార్ ఇప్పుడు అంటే అర్జెంట్ ఇవ్వండి సార్, మళ్ళీ వచ్చినప్పుడు కేషీట్ రాయించుకుంటాం సార్, ఇప్పుడు లాంగ్ వెళ్ళాలి అంటే, సరే అని అప్పుడు చూసి మెర్క్సాల్ 30 1 2 డోసులు ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది. ఆ వాసన, ఆ చీము, కొరికేసే గుణము, రాత్రిప్పుడు ఎక్కువ కావడం, దీన్ని బట్టి ఇచ్చాను. ఓకే, అయిన తర్వాత దాన్ని బట్టి మెర్క్సాల్ ఇస్తే తగ్గిపోయింది. తర్వాత ఎందుకో ఆ అమ్మాయికి మెన్సెస్ రెగ్యులర్గా రాలేదు. మెన్సెస్ రెగ్యులర్ రాలేదు, కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అని తీసుకొని ఆ మంది ఇచ్చాను ఈ మంది ఇచ్చాను, మెన్సెస్ మాత్రం రావట్లేదు. ఏం పొరపాటైంది అని అనుకున్నాను. ఒకసారి ఆలోచించాను, పొరపాటు ఏమైంది అంటే స్కిన్ సప్రెషన్ అయింది. అప్పటి నుంచి మెన్సెస్ రావట్లేదు. నేను చేసే పొరపాటు అనుకుని మళ్ళీ ఆఫ్ ఎయిల్మెంట్స్ ఫ్రమ్ స్కిన్ ఎరప్షన్ సప్రెస్డ్ అని తీసుకొని మళ్ళీ లేకపోవడం ఇస్తే మళ్ళీ మెన్సెస్ మొత్తం రెగ్యులర్గా వచ్చిందండి. నేను చేసింది పొరపాటా కదా చెప్పండి? నేను చేసింది తప్పే కదా? అట్లా చూసుకోండి, అది నా ఉద్దేశం. అంటే మనం అందరము పొరపాటు చేస్తుంటాం, కానీ దాని పర్యవసానం ఎవరు భరిస్తారంటే రేగులు భరిస్తారు, గుర్తుపెట్టుకోండి. అందుకని అది చాలా పొరపాటు మన యొక్క స్పిరిచువాలిటీలో. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం చేసే పొరపాటుకు వాళ్ళు బలి కాకుండా వైద్యం చేద్దాం. మనం చేసే పొరపాట్లకు వాద్యం చేస్తే మనకు ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది, గుర్తుంచుకోండి. మనకి ఎట్లయితే మంచి చేస్తే పుణ్యం ఎట్లా వస్తుందో, మనం కావాలి తెలిసి కూడా పొరపాటు చేస్తే మనకు పాపం కూడా అంత వస్తుంది.
అంటే పాపుణ్యాలు చెప్పడం కూడా ఉద్దేశం కాదు ప్రొఫెషనల్గా, కాకపోతే అలాంటి వైద్యం చేయకండి అని ఉద్దేశం అంతే. సరేనా? నెక్స్ట్. థ్యాంక్ యూ అండి. ఇది మనకి హనుమాన్ గారు ఇవాళ చెప్పిన మెసేజ్. నెక్స్ట్ క్లాస్ మురళి గారు ఒక పావుగంట 20 నిమిషాలు చెప్తారు. తర్వాత నెక్స్ట్ విజయ్ కుమార్ గారు చెప్తారు ఒక కేసు. దాన్ని బట్టి ఇంకెవరెవరు చెప్తే నా ప్రకారం నేను చెప్తాను. ఓకే, సరే. మురళి గారికి నమస్కారం. నమస్కారం అండి. మురళి అంకుల్ గారు మేము చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ కనుక మేము మురళి అంకుల్ని పిలుచుకుంటాం. కానీ వారు చాలా మందికి మార్గదర్శనం చేస్తుంటారు. వారి జీవితంలో ఒక క్షణం కూడా వ్యర్థం కాకుండా వారు ఎన్నో వైద్యాలయాల్లో వాళ్ళు వైద్యులుగా ఉన్నారు. అలాంటి వారికి నమస్కారం. నమస్కారం అంకుల్. వారు మాస్టర్ గారి యొక్క పాదస్పర్శలో జీవించిన వారు, వారి యొక్క మాస్టర్ ఈకే గారి యొక్క సాన్నిధ్యాన్ని పొందిన వారు. వాళ్ళు కోడూరు వాళ్ళ ప్రాపర్, కానీ ఇప్పుడు భాగ్యనగరంలో ఉంటున్నారు. వైద్య సేవ కోసం ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు. అందుకని చాలా వైద్యాలయాల్లో వాళ్ళు వర్క్ చేస్తూ చాలా కేంద్రాలు, ఒంగోలు, హైదరాబాద్లో చాలా, నిజాంపేట ఇలాంటి చాలా వాటిలో వాళ్ళు స్ఫూర్తివంతంగా వైద్యం నిర్వహిస్తున్నారు. వారికి నమస్కారం. ఇప్పుడు వారు కొన్ని కేసెస్ చెప్తారు. అంకుల్ వెల్కమ్. ఓకేనా చంద్రమోహన్, చాలా చిన్నవాడు, ఎంతో బాధ్యతగా ఈ క్లాసులు నిర్వహిస్తున్నా. చాలా సంతోషం నాకు. నేను చూసినప్పుడల్లా నాకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అందుకనే మీరు పెట్టేటువంటి క్లాసులకు కూడా, శ్రీశైలం క్లాసులకు కూడా వస్తూ ఉన్నాను ప్రతి సంవత్సరం. చాలా సంతోషం. నీ కార్యక్రమాలంటే నాకు చాలా ఇష్టం. నేను ఒకసారి ఒక పేషెంట్ తీసుకొచ్చి చూపిస్తే నేను మందు అడిగితే అన్నావు, అప్పుడు కేసు మొత్తం రాసి ఇవ్వండి మాస్టర్ గారు, మురళి గారు అన్నావు, మురళి అంకుల్ అన్నావు. నాకు బాగా గుర్తు. దాన్ని చాలా చక్కగా వివరిస్తూ, చాలా సవివరంగా దాని గురించి కేసు రాసి, వ్యాధిని బట్టి కాకుండా మొత్తం టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ బట్టి వైద్యం చేయాలనే విషయం గురించి చాలా చక్కగా నిలబడి, అదే పద్ధతిలో క్లాసిక్ హోమియోపతిని నిర్వహిస్తున్నటువంటి మన చంద్రమోహన్ ఇంకా బాగా అభివృద్ధి చెంది, ఇంకా బాగా విస్తృతంగా అందరికీ ఈ వైద్య విధానాన్ని అందించాలని మనసారా కోరుకుంటూ, నాకు ఇచ్చినటువంటి కార్యక్రమం ఏంటంటే లైఫ్ సేవింగ్ రెమెడీస్. అవి చాలా అద్భుతమైన విషయాలు మన జీవితం, ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఉంటాయి, ప్రతి హోమియోపతి డాక్టర్ జీవితంలో ఉంటాయి. కొంతమంది మర్చిపోతూ ఉంటారు, కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. నీకు నేను 1981 జూన్ 15వ తారీఖున మాస్టర్ గారు ఆశీస్సుల మేరకు స్కూల్ స్టార్ట్ చేశాను, బాలబాను విద్యాలయం. అప్పుడు నా దగ్గర దాదాపు 18 మంది విద్యార్థులతో స్టార్ట్ చేశాం మొట్టమొదటి సంవత్సరం, 81 జూన్ 15న. 82, 83 సంవత్సరాల్లో మన స్కూల్లో పిల్లల్లో దాదాపు ఒక 30 మంది పైన ఉన్నారు అప్పటికి. అయితే ఒక క్లాసులో ఒక పాపాయి టీచర్ రాగానే లేచి నిలబడింది. అందరూ లేచి నిలబడతారు కదా, అలాగే నమస్కారం మాస్టర్ అంటారు మన స్కూల్లో. అలా అందరూ ఒక్కసారి సామూహికంగా నమస్కారం మాస్టర్ అన్న తర్వాత ఒక పాప ఏం జరిగిందంటే పడిపోయింది. నేను దగ్గరలోనే ఉన్నా. వెంటనే ఆమెను తీసుకొచ్చి పడుకోబెట్టి, డిస్పెన్సరీ పక్కనే ఉంది మనకి, ఆ పడుకోబెట్టి చూస్తే ఆమె చల్లబడిపోయింది. ఆమె కళ్ళు చూస్తే తెల్లగా ఉన్నాయి, నోరు చూస్తే తెల్లగా ఉంది, నాలుక చూస్తే తెల్లగా ఉంది, పెదాలు తెల్లబడిపోయినాయి. ఒక్కసారి చల్లబడిపోయింది, కొంచెం సిరు చెమటలు కనపడుతున్నాయి. అలాంటి పరిస్థితి. అదే మొట్టమొదటిసారి నాకు ఇలా ఒక పేషెంట్ ఇలా పడిపోవటం అనేది నేను చూసి ఎరగను అసలు అప్పటి వరకు. అప్పుడే వైద్యం నేర్చుకుంటున్నా, కొత్త రోజులు కదా. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి వెంటనే చైనా 30 ఒక డోస్ వేసాను. ఒక డోస్ వేసిన తర్వాత ఆమెలో చక్కని మార్పు కనపడింది. అది బీపీ లో డౌన్ అవటం, బీపీ డౌన్ అవటం అని కానీ, షుగర్ డౌన్ అవటం, ఇలాంటి అసలు బీపీ షుగర్లని వ్యాధులు ఉంటాయని కూడా తెలియని పరిస్థితి నాకు ఆ రోజుల్లో. అప్పుడు నేను చైనా 30 ఒక డోస్ వేసాను. అలాగా ఆమె దగ్గరే కూర్చుని చూస్తూ ఉన్నా. కొంచెం తెప్పరిల్లినట్టు కనిపించింది. అలా తెప్పరిల్లినట్టు చూస్తే, కళ్ళు చూస్తే కొంచెం మూతలు పడే ఉన్నాయి. నేను కన్ను ఓపెన్ చేసి చూస్తే ఇంకా పూర్తిగా మామూలు స్థితిలోకి రాలా. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చైనా 30 ఇంకో డోస్ వేసా. అసలు వేయొచ్చో వేయకూడదు రెండో డోసు అని కూడా నాకు తెలియని పరిస్థితి. కానీ ఆ పరిస్థితిలో ఇక చేసేది ఏం లేక రెండో డోస్ వేసా.
ఒక అరగంట తర్వాత 3వ డోసు వేసా. 3 డోసులతోటి ఆమె నెమ్మదిగా కోలుకుని లేచి కూర్చుంది. ఎంత ఆశ్చర్యం వేసిందంటే మా స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఆ రోజున ఇక క్లాసులు లేదు, క్లాసులు జరగల. మొత్తం పిల్లలందరూ మాస్టర్లు ఒక ముగ్గురు ఎంతమంది ఉన్నాం, అందరం కూడా ఆమె చుట్టూతోనే కూర్చున్నాం. ఎంత ఆనందం కలిగింది. హోమియోపతి మందు ఇంత వేగంగా పనిచేస్తుందా అని ఆశ్చర్యం వేసింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చూశారు. ఎంత ఇట్లా జరిగింది ఈ పిల్ల పడిపోవటం. మా స్కూలు ఇళ్ల మధ్యలో ఇళ్ళ 4-5 ఇళ్ల మధ్య అరుగుల మీద పెట్టాం స్కూల్. అప్పుడు ఆ వారి యొక్క అరుగుల మీదే మా స్కూల్ నిర్వహించేవాళ్ళం. మనకు డిస్పెన్సరీ ఏమో ఒక చిన్న పాకలో ఉండేది, అక్కడ ఒక క్లాసు. ఇండ్ల పక్క ఇళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ అరుగుల మీద వాళ్ళందరూ సహకారంగా ఉండేవాళ్ళు. అందరూ ఆశ్చర్యపోయారు. నాకైతే ఎంత ఆనందం కలిగిందంటే జీవితంలో ఎంత ఆనందం చెప్పలేనన్నమాట. అలాగా చైనా 30 ఆ విధంగా ఏమీ తెలియని రోజుల్లో అంత చక్కగా ఉపయోగపడింది. అలాగే చైనా 30 ఇంకోసారి ఉపయోగపడిన సన్నివేశం కూడా చెప్తా మీకు. ఈ మధ్య కాలంలో చైనా ఇక్కడ నేను నిజాంపేట రోడ్లో ఒక నాగార్జున వంశంలో ఉంటాను. మా మిత్రుడు రమణమూర్తి గారని నన్ను ఇక్కడికి, నేను హైదరాబాద్ వచ్చినాక ఎక్కడ ఉండాలంటే ఇల్లు చూడమంటే ఇక్కడ చూశారు. ఆయన ఇల్లు కూడా దగ్గరలోనే ఉంటుంది. ఆయన రమణమూర్తి గారు, ఆయన మిస్సెస్ పద్మ గారు కూడా నాకు కేసులు రాయటం, నాకు సహకారంగా మెడిసిన్ కట్టడం, ఎంతో ప్రోత్సాహకంగా నాతో పాటు ఉంటూ నాకు సహకారంగా ఉంటారు. ఒకరోజు అనుకోకుండా 3 గంటల టైంలో ఒక పేషెంట్ వచ్చింది. పేషెంట్ వస్తే కేసు రాస్తావమ్మా అని ఫోన్ చేశారు. రమణమూర్తి గారు లేరు, ఆయన మిస్సెస్ ఉన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత కేసు రాశారు. కేసు రాసిన తర్వాత ఇళ్ళొస్తానన్నయ్య అని చెప్పి అట్లా వెళ్ళి మళ్ళీ వెంటనే ఏంటోగా ఉందన్నయ్య అని చెప్పి వచ్చి కూర్చుంది. అలా కూర్చున్న మనిషి అలాగా వెనక్కి ఇలా కూర్చుని ఉంది కుర్చీలో, అలా డౌన్ అయిపోతా ఉంది. కళ్ళు బొత్తలు పడిపోతున్నాయి, మాట రాలేదు. అదే పరిస్థితి చిన్నప్పుడు జరిగిన సన్నివేశం గుర్తొచ్చింది. వెంటనే చైనా 30 వేసి బీపీ చూస్తే 70-80 దగ్గరలో ఉంది. పైన సిస్టోలిక్, డయాస్టోలిక్ 40-50 దగ్గరలో ఉంది. నాకు చాలా భయం వేసింది. అప్పుడు చైనా 30 వేసింది గుర్తుంది కదా, ఆ చైనా 30 వేసాను. వేసిన తర్వాత మళ్ళీ ఒక పావు గంట ఇంకో డోసు వేసాను. అట్లా పావు గంటకు 2-3 డోసులు పడిన తర్వాత ఆమె కోలుకుంది. ఏం జరిగింది అన్నయ్య అని అడిగింది. అందరం కూడా అప్పుడు పేషెంట్లు కూడా నా దగ్గర కేసు రాయించుకుంటాకు వచ్చిన పేషెంట్లు, నేను, మా మిస్సెస్ ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఆమె చక్కగా కోలుకుంది. ఎంత అద్భుతంగా కోలుకుందంటే మళ్ళీ నా దగ్గర నుంచి లేచి వెళ్ళేటప్పుడు చూస్తే బీపీ 115/70 చిల్లర ఉంది. ఈ విధంగా చైనా 30 ప్రాణరక్షణ ఔషధాల గురించి మనం చెప్పండి అంకుల్ అని అడిగితే నాకు వెంటనే ఈ 2 కేసులు చైనా 30తో ఎలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనేది నేను చూశాను. ఎంతో అద్భుతం. చైనా 200 కూడా ఇలా నేను ఎప్పుడు ఇట్లాంటి కేసుల్లో ఎంతో మందికి తర్వాత ఇచ్చాను. అసెంబ్లీలో కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కూడా చైనా 30 ఇస్తే రికవరీ అయిపోయిన కేసులు చాలా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఎవరైనా వస్తే ఇలాంటి లక్షణాలు కనపడితే ఆ లక్షణాల ఆధారంగా చైనా 30 వేస్తే చాలా చక్కగా రికవరీ అయ్యారు. ఇంత అద్భుతం హోమియోపతిలో ఉంది కాబట్టే ఎన్ని నేను వైద్యం మొదలుపెట్టినప్పటి నుంచి, స్కూల్ మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇదే నా సర్వస్వం, మాస్టర్ గారి మార్గమే నా ప్రాణం, నా సర్వస్వం అనే భావంతో జీవిస్తూ అలా మాస్టర్ గారు చెప్పిన విషయాలు, మాస్టర్ గారి దగ్గర డిస్పెన్సరీలో కూడా నేను ఆయన పక్కన నుంచున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఆయన అవకాశం ఇచ్చారు. ఆయన దగ్గరుండి ఏ పేషెంట్కి ఎలా ట్రీట్ చేస్తున్నారన్న విషయం కూడా చూపించారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాగా మనకి ఇంకా ఒకసారి ఆర్సనిక్ ఆల్బమ్ గురించి చెప్తాం మీకు. ఒక అతను నా దగ్గర, మాది పల్లెటూరు కాబట్టి మా స్కూల్ ఆవరణలో మేము ఎప్పుడు ఉంటాం కాబట్టి పొద్దున్నుంచి సాయంత్రం 24 గంటలు అందుబాటులోనే ఉంటాను నేను. అక్కడ ఇల్లు స్కూలు దగ్గరే, మందులు ఇచ్చేది కూడా అక్కడ దగ్గరే, అన్ని ఒక్కచోటే ఉండటంలో నా దగ్గరికి పేషెంట్లు సమయం సందర్భం లేకుండా వస్తూ ఉండేవాళ్ళు కష్టం వచ్చినప్పుడు. ఆ పల్లెటూరులో వైద్యాలయాలన్నీ కూడా తెరవాలంటే 9-10 అవుతాయి. సాయంత్రం 8-9 వరకే ఉంటారు, వెళ్ళిపోతారు. ఇక అర్ధరాత్రి అన్నప్పుడు వెంటనే గుర్తొచ్చేది మన వైద్యాలయం, మన మాస్టర్, మన స్కూలే గుర్తొస్తుంది అందరికీ. ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజ్లకి మండల హెడ్ క్వార్టర్. అయితే తేలుగుట్టి ఒక అతను వచ్చాడు నా దగ్గరికి. ఎంతో మంది తేలుగుట్టిన వాళ్ళు వస్తారు. కొంతమందికి అరగంటలోను, పావు గంటలోను, 20 నిమిషాల్లోనూ తగ్గిపోయిన కేసులు చాలా ఉంటాయి. ఒక్కొక్కరికి 1-2 గంటలు కూడా పడుతుంది.
ఒక అతనికి మందు వేస్తున్నాను. వేస్తూ ఉంటే అతను అల్లాడిపోతున్నాడు, తేలు కుట్టి కంగారు పడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు, రౌండ్ కొట్టేస్తున్నాడు, కింద పడి డొల్లాడుతున్నాడు. అలాంటి లక్షణాలు నేను ఎప్పుడు చూడాల. తేలు కుట్టిన 100 కేసులు చూశాను కానీ తేలు కుట్టిన కేసులో అలాంటి లక్షణం నేను ఎప్పుడు చూడాల. అప్పుడు నేను అతనికి మామూలుగా ఏం చేశానంటే, మామూలుగా తేలు కుట్టి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, నాకున్న అలవాటు ప్రకారం ఎక్నీషియా మదర్ టించర్ కొంచెం నీళ్ళలో కలిపి, అది తేలైనా పామైనా ఏదైనా తెలిసినా తెలియకపోయినా ఎక్నీషియా మదర్ టించర్ ఇంటర్నల్ అని ఉంటుంది, అది నీళ్ళలో కలిపి, ఎక్స్టర్నల్ అనేదేమో ఆ తేలు కుట్టిన చోట దూదితో ఉంచి రాస్తూ అది ముందు తాగిస్తాను. తాగించిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ నీళ్లు పుక్కిలించి ఉయ్యమని చెప్పి, అప్పటి నుంచి లక్షణాలు చూస్తే మనకి సాధారణంగా తేలు కుట్టింది కాలు మీదో, కాలి పాదం మీదో లేకపోతే మడం మీదో దగ్గరలోనూ కుడతాయి. కాళ్ళ దగ్గర కుట్టిన కేసులు ఎక్కువ ఉంటాయి. చేతి దగ్గర కూడా చేతుల మీద కుట్టిన సందర్భాలు ఉంటాయి. అది ఏం జరుగుతుందంటే ఆ లక్షణం ఏంటంటే పైకి ఎక్కుతుంది. పైకి ఎక్కుతున్న ఆ లక్షణం తేలు కుట్టిన లక్షణం కానీ పాము ఘర్షణ లక్షణం బాధ కుట్టిన దగ్గర నుంచి అలా తొడల దాకా వెళ్తూ ఉంటుంది. మనం లెడంపల్స్ వేస్తాను. నేను అలా వైద్యం చేస్తూ ఉంటా. వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చెప్పండి అంకుల్, మధ్యలో వాయిస్ లో అయింది, మళ్ళీ చెప్పండి. ఓకే వాయిస్ లో అయింది మధ్యలో. తేలు కుట్టి వచ్చాడు. వస్తే అతనికి నేనేం చేశానంటే, నేను మన ఫార్మాలిటీస్ ప్రకారం మనం చేసేది ఏంటి, ఎక్నీషియా మదర్ టించర్ నీళ్ళల్లో కలిపి ఒక 1/2 కప్పు నీళ్ళల్లో ఒక 10 బొట్లు వేసి కలిపి తాగిచ్చాను. తాగించిన తర్వాత అతనికి లక్షణాలు చూస్తే ఎక్కడుందంటే బాధ ఇక్కడ కుట్టిన చోట ఉందని చెప్పాడు. కానీ ఆ చెప్పడం కూడా కన్ఫ్యూజన్ గానే చెప్తున్నాడు. అతను కంగారు పడిపోతున్నాడు. అందరూ అలా ఉండరు ఎప్పుడును, కానీ ఇతను కంగారు పడిపోతున్నాడు. కంగారు పడిపోతుంటే నేను అతనికి చూసి ఏం చేశానంటే, ముందు ఎక్నీషియా మదర్ నుంచి నీళ్ళు ఇచ్చి, ఆ తర్వాత ఈ బాధ పైకెక్కుతుందన్న విషయం అడిగి తెలుసుకుని, అప్పుడు లెడంపాలు 5 నిమిషాలకి డోస్ చేశా. బాధ అయితే తగ్గింది, కానీ అతను మాత్రం పైకెక్కడం తగ్గింది అంటున్నాడు కానీ కంగారు పడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఎంత భయపడిపోతున్నారంటే నేను బతుకుతానో లేదో, చచ్చిపోతాను. అదేంటే తేలు కుడితే చచ్చిపోవడం ఉండదయ్యా, నేను ధైర్యం చెప్తున్నాం. ఆ పిల్లలు కూడా వచ్చారు మా దగ్గరికి, ఎంతో మంది తేలు కుట్టిన వాళ్ళు వస్తారండి, మా మాస్టర్ గారు మందులు ఇస్తా ఉంటారు, తగ్గిపోతా ఉంటారని చెప్తున్నారు మాస్టర్ల పిల్లలు కూడా. కానీ ఆయన కంగారు పడిపోయి అల్లాడి పడిపోతున్నాడు. అప్పుడు చూసి నేను ఎక్కడ బాధ ఉందంటే, ఆ కుట్టిన చోట సురుకుపోట్లు అన్నాడు. బాధ పైనుంచి కిందకు దిగిపోయింది. లెడంపాలు 6-5 పొట్లాలు వేసిన తర్వాత కిందకు దిగిపోయింది. ఇక కుట్టిన చోట దగ్గరికి వచ్చేసింది. అప్పుడు నేను ఏం చేశాను, ఎపిస్మెల్ 6 కుట్టిన చోట ఉన్నప్పుడు ఎపిస్మెల్ 6 వేస్తా. అప్పుడు 2-3 డోసులు వేసినాక అక్కడ కూడా తగ్గింది. కానీ నాకు ఏంటో అయిపోతుంది, నేను చచ్చిపోతాను, నేను బతకను అని కంగారు పడిపోతే కింద పెట్టి డొల్లాడుతున్నాడు. అప్పుడు నాకు ఈ తేలు కుట్టిన, అది కూడా చాలా సంవత్సరాల క్రితం స్కూల్ పెట్టిన కొత్తలోనే, ఏం చేయాలి, తేలు కుట్టినటువంటి కేసులో ఆర్సనికాలు ఉపయోగించాలని నాకు ఆలోచన లేదు. కానీ ఈ లక్షణాలు, ఈ కంగారు పడిపోవటం, భయపడిపోవటం, స్థిరంగా కూర్చోలేకపోవటం, అలా అటు ఇటు డొల్లాడటం, కాసేపు కూర్చుంటాం, కాసేపు పడుకోవటం, కాసేపు మంచినీళ్ళు తాగటం, ఇలాంటి లక్షణాలన్నీ కనిపించింది. ఇది మనం తేలు కుట్టిన దానికి ఇన్నాళ్ళ నుంచి మనం ఎపిస్ను లెడంపాల్ 6 ఇస్తేనే తగ్గిపోయింది, ఈ కేసులో ఇంత ఇబ్బంది పడటానికి కారణం నాకు అర్థం కాలేదని చెప్పి అప్పుడు ఆర్సనిక్ ఆల్బమ్ 200 వేసా. 200 వేసినాక పావు గంటకి క్రమంగా తగ్గిపోయి అతను కూర్చున్నాడండి, స్థిరంగా కూర్చున్నాడు, బాగా తగ్గిపోయింది. ఆశ్చర్యం. అప్పుడు మొట్టమొదటిసారి ఆర్సనిక్ ఆల్బమ్ను ప్రయోగించడం నాకు తెలిసింది. అలాగా తేలు కుట్టిన లక్షణాలే ప్రధానం మనకి, తేలు కుట్టిందా పాము గరిసిందా అనేది కానే కాదు. మరి చంద్రమోహన్ బాబు, అంకుల్ చెప్పండి అంకుల్. ఇంకో కొంచెం కంట్రోల్ చేయమంటావా? పర్లేదు అంకుల్ చెప్పండి. చెప్పండి అంకుల్, పర్లేదు, 1-2 కేసులు చెప్పండి, పర్లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఇంకా ఇది కూడా ఒక 5-6 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం జరిగింది సన్నివేశం. ఒక చెప్తా మీకు, ఆర్సనిక్ ఆల్బమ్ ఎట్టా ప్రాణాన్ని రక్షించిందో. ఇలాగా నేను వైద్య సేవ కోసం అని ప్రతి ఆదివారం నాడు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది నా వైద్య సేవా కార్యక్రమం. అలా కోడూరులో ఇచ్చి, అవనిగడ్డలో ఇచ్చి, ఆ కోడూరు తర్వాత పెదకళ్ళేపల్లి అంటే మన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి ఊరు, అక్కడికి వెళ్తాను. కోడూరులో 3 అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ డిస్పెన్సరీ చూసి మళ్ళీ మోమదేవ్ వస్తాను. మోమదేవ్ వచ్చి తర్వాత మళ్ళీ అవనిగడ్డ వచ్చి కోడూరు తిరిగి వచ్చేసరికి 10 గంటలు అవుతుంది, రాత్రి సుమారు 10 అవుద్ది.
మా వ్యాన్లో బయలుదేరి వెళ్ళి అట్లా తిరిగి వస్తా ఉండేవాడిని. అలా స్నానం చేద్దామని 10 గంటలకు వచ్చిన వాడిని తుండు కట్టుకుని ఉంటే ఒక అతను వచ్చి పడిపోయాడు. నన్ను పాము కరిసింది అని పడిపోయాడు నా దగ్గర. ఎవ్వరు లేరు, మనుషులు ఎవరు లేరు. స్కూల్ ఆ రోజు ఆదివారం కదా, పిల్లలు కూడా ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా. అప్పుడు చూసి అతను ఎగ్నీషియా మొదటి నుంచి తాగిచ్చాను. తాగిచ్చిన తర్వాత అతను తాగాడు కానీ స్లో కోల్పోతున్నాడు. తాగడం కూడా కష్టమైంది, కొన్ని బయటికి కూడా వచ్చేసినాయి. ఆ తర్వాత మధ్యలో చాలా తీవ్రంగా ఉంది, బాగా తట్టుకోలేకపోతున్నానని చెప్పి అంటున్నాడు అప్పుడప్పుడు. అలా అంటుండగా చూసి ఆ పాము కరిసిన ప్రదేశం చూసి ఎగ్నీషియా మీద నుంచి రాసి అలా రాస్తూ ఉంటే గిలగిల్లాడిపోతున్నాడు. నోటముడు నురుగు వస్తుంది. ఏం చేయాలో అర్థం కాల నాకు. అప్పుడు లెక్సిస్ 200 వేసా. లెక్సిస్ 200 వేసిన తర్వాత ఆ నురుగు తగ్గిపోయింది. చూడండి ఒక్కొక్కసారి డ్రగ్స్ ఎలా మారుతాయో అక్కడ నాకు ఆశ్చర్యం వేసింది. లెక్సిస్ 200 వేసినాక కోలుకున్నాడు. కొంచెం కోలుకున్న తర్వాత మళ్ళీ కొంచెంసేపు ఒక అరగంట నేను లెక్సిస్ 200 వేసినాక మనం మాటికి రిపీట్ చేయకూడదు కదా, ప్లాస్బో మాత్రం 5 నిమిషాలకు ఒక డోసు వేస్తూ వచ్చా. ఏంటంటే అలా వేస్తే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. మనం కూడా చిన్నప్పటి నుంచి అలా చూస్తుంటారు కదా, అతను కూడా మనకు తెలిసిన పేషెంటే, అందువల్ల నేను అలా వేస్తూ వచ్చా. కానీ కొంచెంసేపటికి అయిపోయింది నా పని, నేను చచ్చిపోతున్నాను, ఇంకా నా పని అయిపోయింది, కంగారు పడిపోయి ఈ సిమ్టమ్స్ నాకు మళ్ళీ కనిపించినాయి. అప్పుడు తేలుగుట్టినప్పుడు ఎలా అయితే పిల్లాడు ఆ మనిషి అల్లాడిపోయి కంగారు పడిపోయి భయపడిపోయి తాగుతూ మంచినీళ్ళు తాగుతూ వద్దని అన్న లక్షణాలన్నీ గుర్తుకొచ్చినాయి. అప్పుడు ఈ ఆర్సనిక్ ఆల్బమ్, పాము కరిసిన కేసులో కూడా ఆర్సనిక్ ఆల్బమ్ బాగా ఉపయోగపడుతుందా, లక్షణాలే ప్రధానం అని చెప్పి ఆ తర్వాత ఆర్సనిక్ ఆల్బమ్ 200 వేసిన తర్వాత అప్పుడు నెమ్మదిచ్చిందండి. ఒక 2 గంటన్నర, దాదాపు 11:30 అయిపోయింది. అప్పుడు ఆర్సనిక్ ఆల్బమ్ 11 ఆ టైంలో వేసాను. అప్పుడు పూర్తిగా రికవరీ అయింది. 24 గంటలు అబ్జర్వేషన్ లో పెట్టాం. మళ్ళీ ఏ మందు వేయవలసిన అవసరం రాలేదు. ఈ విధంగా తేలుగుట్టిన కేసులో ఆర్సనిక్ ఆల్బమ్ పనిచేసింది. అలాగే పాము కరిసిన కేసులో ఆర్సనిక్ ఆల్బమ్ పనిచేసింది. ఇంకా ప్రాణరక్షణ ఔషధం, అది లక్షణాలే మనకు ప్రధానం. మనకి చంద్రమోహన్ గారు చెప్పే విషయంలో ఎలా అయితే లక్షణాలు ప్రధానంగా తీసుకుని మనం మందు, ఇందాక చెప్తున్నాడు కదా, చర్మ వ్యాధిని చూసి మందులు ఇవ్వటం. చాలా మంది, నేను కూడా చిన్నప్పటి నుంచి చర్మ వ్యాధిని చూసి మందులు ఇచ్చాను కానీ మనిషిని చూసిన మందు ఇవ్వలేదు. ఇప్పుడిప్పుడే కొంత అవగాహన పెరిగి దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి చర్మవ్యాధి కాకుండా చర్మవ్యాధి కలవాని వైపు చూసి ముందు ఆలోచించే లక్షణాలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. ఇంకా ఇలాంటి విషయాలు చాలా బాగా మనం చంద్రమోహన్ దగ్గర మన సోదరుల బృందాలు ఇంకా చాలా మంది లక్షణాలు చెప్తున్నారు చాలా చక్కగా. అందరిది అన్ని క్లాసుల్లో వింటే మనకు చక్కగా నాలెడ్జ్ వస్తుంది. ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశంలో చైనా ఉపయోగము, ఆర్సనిక్ ఆల్బమ్ ఉపయోగము చాలా చక్కగా మీకు నేను అందివ్వగలిగాను. ఇందాకే ఒక 6:30 ఆ టైం, 6:50 ఆ టైంలో ఒకసారి ఫోన్ చేసి చెప్పండి అంకుల్ అంటే వెంటనే నేను ఈ విషయాలు మీకు అందించాను. చాలా సంతోషం. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఇంకా ప్రాణరక్షణ ఔషధాల గురించి నా అనుభవంలో నేను చెప్పడానికి తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. 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 మాస్టర్ గారు, ఇక్కడ లెకసిస్ ఏ లక్షణాలు చెప్పండి. గొంతు బిగుసిపోతున్నట్టుగా, నురుగు వస్తున్నట్టుగా చూశాను. గొంతు చూపిస్తున్నాడు, గొంతు ఇలా పట్టుకుని చూపిస్తున్నాడు, గొంతు బిగుసిపోతుందని. అప్పుడు లెక్సిస్ చేశాను. గొంతు బిగుసిపోతుంది, మాట కూడా రాలేదు. లెక్సిస్ చేసిన తర్వాత మాట వచ్చింది. ఆ మాట వచ్చిన తర్వాత ఆర్సనిక్ ఆల్బమ్ లక్షణాలు వచ్చినాయి. ఒక్కొక్కసారి ఇలాంటి సీరియస్ కండిషన్ లో డ్రగ్స్ మారుతా ఉంటాయి. అప్పుడు సందర్భాన్ని బట్టి మనం లెక్సిస్ చేసాం కదా అని ఊరుకుంటే ప్రమాదం అయిపోద్ది కదా. అంచేత ఆ లక్షణాలను బట్టి ఆర్సనిక్ ఆల్బమ్ వేసాను, తగ్గిపోయింది. ఆర్సనిక్ ఆల్బమ్ తర్వాత థ్యాంక్ యూ అంకుల్. చాలా చక్కగా మాకు ప్రాణాపాయ ప్రదాల నుంచి ఎట్లా కాపాడాలని మాకు మంచి స్ఫూర్తివంతమైన మీ యొక్క అనుభవాన్ని మాకు అందించినందుకు మాకు కృతజ్ఞతలు. మీరు చెప్తుంటే నాకు ఒక కేసు గుర్తొచ్చింది. ఒక ఆయన చెప్పండి. ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. మా ఊరు నక్కలపల్లి అని, అక్కడ ఒక కిట్ ఉంటుంది, మెడిసిన్స్ కిట్ ఉంటుంది. అయితే ఫోన్ చేశాడు, అన్న ఇట్లా పాము చేతికి పట్టేసింది, ఇట్లా దులిపించుకుంటే పడిపోయింది, అప్పటి నుంచి పొలుతూనే ఉన్నాడన్న, ఆగట్లేదు అని పొలంలోనే పొలుతున్నాడు. అంటే వెంటనే ఫోన్ చేసి, అరే మరి కిట్ ఉందా అంటే, అన్న 2 years అయిందన్న, నీ మధ్య మీరు ఎన్నిసార్లు చెప్పినా నేను వెట్ చేయించుకోలేదు, 2 years బ్యాక్ ఉందంటే, మరి ఇంకా ఏమైనా లక్షణాలు ఉన్నాయంటే, ఇట్లా పొలుతున్నాడు, బాగా రెస్ట్లెస్గా ఉన్నాడు, మంట అంటున్నాడు అన్నాడు. అనగానే ఆర్సనిక్ ఆల్బమ్ 200 ముందు వేయమన్నాను.
వేసిన తర్వాత తీసుకొని రండి తర్వాత విషయం, ముందే మందు అది వేసి తీసుకురండి అని చెప్పాను. అయిన తర్వాత పావు గంట అయింది, హాఫ్ అన్ అవర్ అయింది, మళ్ళీ ఫోన్ చేయడే. నాకో టెన్షన్. ఆ మందు చాలా రోజులైంది కలిపి, మందు పనిచేసిందా లేదు తెలియదు నాకు. ఏమనైందో తెలీదు. అది మామూలు పాము కాదు. ఆయన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నేనే ఫోన్ చేశాను కాల్. ఏంది నాన్న ఏమైందంటే, అన్నా అప్పుడే 2 నిమిషాలు తగ్గిపోయిందన్నా, ఆయన తర్వాత కాసేపు పడుకోనేసి వెళ్ళిపోయిందన్నా. అంటే హోమియో మందు ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే 2 ఇయర్స్ పైన అయింది వెయిట్ చేసి కూడా ఆ మెడిసిన్. అందుకని అంత నమ్మకం ఉంచి మనం ఆ మందుల్ని వాడొచ్చండి. అంత అద్భుతమైన అస్త్రాలు అవి. అది మనకు ఆర్సి గమనం కానీ. ఇంకో కేసు ఒక ఆమె వచ్చి మాకు ఇంటి దగ్గర చెరువు ఉంటుందన్నమాట. ఆ చెరువు దగ్గర పాములు తొలి ఎక్కువ ఉంటాయి. అయితే ఒక ఆమె వచ్చి కూర్చుంది ఏంటంటే, అమ్మ వేపాకు తింటున్నాం, అమ్మ పాము గడిచింది కానీ వేపాకు తింటున్నాం, చేదు అయితే చేదుగానే అనిపిస్తుంది అని చెప్పి. ఇంకేమైనా లక్షణాలు ఉన్నాయంటే ఏం లేదన్నది. కానీ ఆమె కొంచెం మెల్లమెల్లగా డిటీరియేట్ అవుతుంది. అమ్మ ఏమైనా ఇబ్బంది అవుతుందా అడిగాను. ఏం లేదు సార్ అన్నది. ఇంకేమైనా ఇబ్బంది అవుతుందా అని మళ్ళీ అడిగాను కాసేపు. అమ్మ ఎందుకో గొంతు లైట్గా ఒత్తుకొని పోతున్నట్టుందని చెప్పింది ఆమె. అప్పుడు గొంతు ఒత్తుకొని పోతుంది అని చెప్పింది. అంతే, ఇంకేం సిమ్టమ్ చెప్పలేదండి. వెంటనే లెక్సిస్ 200 వేసేసారు. వేసిన తర్వాత పావుగంట 20 నిమిషాలు అయిన తర్వాత ఆ యొక్క చోకింగ్ సెన్సేషన్, ఆ గొంతు ఉత్తరం తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అబ్జర్వేషన్, ఇలాంటి కేసు ఏం చేస్తామంటే అబ్జర్వేషన్ మీద పెంచుకుంటాం. అట్లాగే ఉంచుకొని 1 2 అవర్ తర్వాత కూడా ఏం పర్లేదు అంత బాగుందన్న తర్వాత మళ్ళీ ఒక 5 6 అవర్స్ మళ్ళీ చూసుకొని అప్పుడు మేము పంపించడం జరిగిందండి. అప్పుడు లెక్సిస్ 1 డోస్తోనే క్లియర్ అయిపోయింది. అట్లా మనకు సిమ్టమ్ క్లియర్గా తెలుస్తుంది. ఆ సిమ్టమ్ ద్వారా మనం కరెక్ట్గా మందు ఇస్తే వాళ్ళ ప్రాణాలని మనం రక్షించవచ్చండి. ఇంకొక కేసు చెప్తాను. అలాంటి కేసే. ఒక ఆమె వచ్చి, నేను క్లినిక్ నుంచి 8:30కి వచ్చాను నుంచి ఇంట్లో పడిపోయింది. పడిపోయిన తర్వాత ఏంది అంటే ఇనప తేలు కరిచిందండి. అప్పటి నుంచి పడిపోయింది. మళ్ళీ ఏమన్నా ఏం లక్షణాలు ఉన్నాయని అడిగాను. పైకి బాగినట్టున్నాయా అంటే లేదు. మంట ఉందా అంటే లేదు. చేతి దగ్గర తిమ్మిరిగా ఉంది. చేతి కుట్టి ఇనప తేలు కొట్టిందో ఆ చేతి తిమ్మిరిగా ఉంది. అదొక్కటి లక్షణం. అయిన తర్వాత ఏ మందు ఇవ్వాలి? లంప లక్షణాలు లేవు, లంపాలు ఇవ్వడానికి లేదు. మనకు సూత్రం హనుమాన్ గారు చెప్పింది, ఈకే గారు చెప్పింది. ఏ లక్షణాలు ఉంటే ఆ మందు ఇవ్వాలి. అంతేగాని ఎక్కాలు లేవు. అంతేగాని తేలు కుడితే నాచా, పాము కరిస్తే నాచా, తేలు కురిస్తే ఏపీసు, ఇలాంటి ఎక్కాలు కొంతవరకే. ఓన్లీ స్టార్టింగ్లో నేర్చుకోవడానికి. అయిన తర్వాత లక్షణాలు చూసుకొని మంది ఇచ్చినప్పుడే మనం ప్రాణ ప్రమాదం నుంచి కాపాడతాం. అయిన తర్వాత స్టేస్కోపెట్టి చూశాను. ఎనపతేలు కదా, గుండె చూస్తుంటే గొండు వేగం తగ్గిపోయింది. దాన్ని పెరికార్డైటిస్ అంటారు. మెల్లమెల్లగా తగ్గిపోయింది. సౌండ్ పెరిగింది. అప్పుడు హార్ట్‌లో కూడా చేంజెస్ ఉన్నాయని చెప్పేసి అప్పుడు అర్థమైంది. ఇప్పుడు మంట, నొప్పి లేదు, తిమ్మిరిగా ఉంది కానీ పడిపోయింది ఆమె. అసలు లేవడానికి చావట్లేదు. అంటే మనిషి తిరిగే మనిషి పడిపోయింది అంటే లోపల చేంజెస్ ఉన్నట్టే కదా! కదా! ఏం లేదు అంతా బాగుంది, ఏం లేదు, మంట లేదు, పైకి పాకినట్లేదు, ఏం లేదమ్మా ఊరికే యాక్షన్ చేయకు అని అనొద్దు. వెంటనే మనం కూడా చెక్ చేసుకోవాలి. వెంటనే హార్ట్ చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే హార్ట్‌లో బీటింగ్‌లో డిఫరెన్స్ ఉంది. అప్పుడు వెంటనే చూసి నాట్రమో 200 డోస్ వేశాను. నాట్రమో 200 వేసిన తర్వాత ఒక పావుగంట 20 నిమిషాలకి ఆమె లేచి మంచిగా కూర్చుంది. తిమ్మిరి తగ్గింది. దాని తర్వాత మళ్ళీ హార్ట్ చెక్ చేస్తే మంచి నార్మల్‌గా అయిపోయింది. బీటింగ్ బెటర్ అయిపోయింది. ఇంకా ఏమీ లేదు. అంతే నాట్రమో 200 డోస్ వేసిన తర్వాత మళ్ళీ ఒక పావుగంట ప్లాసిబోస్ వేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత చూసుకుంటే చేతి తిమ్మిరి తగ్గింది. ప్లస్ హార్ట్ బీటింగ్ నార్మల్ అయిపోయింది. మొత్తం క్లియర్ అయిపోయింది. తర్వాత 1 2 అవర్స్ ఇలాంటి కేసెస్‌లో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఒక 5 6 అవర్స్ మీ దగ్గర ఉంచుకోవాలి అబ్జర్వేషన్‌లో. ఇనపతేలు చాలా డేంజర్. ఇనపతేలులో సింప్టమ్స్ ఏవి తెలియవండి, గుర్తుపెట్టుకోండి. ఎర్రతేలైతే మంట ఉంటాయి గానీ ఇనపతేలుకి మంట అలాంటివి ఏమి ఉండవు. అలాంటివి వేసిన తర్వాత చాలా మటుకు తగ్గిపోయింది. తర్వాత చూసి మళ్ళీ రోజు నుంచి మళ్ళీ ఎగ్నీషియా మొదటి నుంచి టాబ్లెట్స్ ఇచ్చేసి రోజు ఉదయం రాత్రి వేసుకోమని ఒక 1 వీక్ ఇవ్వమని చెప్పేసి పంపించాను. ఇలా ఉంటాయండి. ప్రాణ ప్రమాదంలో ఉండే లక్షణాలను బట్టి మందివ్వాలి గానీ దీన్ని బట్టి మందివ్వరాదు. ఒక ఆమెకు నాగుపాము కరిచింది. ఇప్పుడు లేవు. ఇప్పుడంతా ఈ రోడ్లేసిన సిమెంట్ రోడ్లేసిన తర్వాత ఈ పాములు, తేళ్ళు అంతగా లేవు గానీ అప్పుడు ఎక్కువుండేవి. అప్పుడు బురద ఉండేది రోడ్లంతా. అట్లా ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర గడ్డి వాములు ఉన్నట్లు దాక్కుండేవి. పాపం వాటికి మనం వాటికి ఆశ్రయం లేకుండా చేశాం గదా! అందుకని
ఇంకోటి వాని ఇంట్లోని మనం ఆక్యుపై చేసుకుంటాం కదా, మన ఇళ్ళని అవి ఆక్యుపై చేసుకుంటున్నాయి కదా. మొత్తం అడవులు కొట్టేసి చెట్లను కొట్టేసి మనం ఇల్లు కట్టుకుంటున్నాం, వాటికి ఆశ్రయం లేకుండా చేస్తున్నాం అట్లా. అందుకని ఏం చేసాము, ఆ కేసులో పాము గడిచింది వచ్చింది. ఎక్కడ గడిచింది అంటే ఎక్కువ పట్టు పాము కానీ తేలు కానీ ఎక్కడ గడుస్తుంది, కాళ్ళకి కానీ పాదాలకు కానీ గడుస్తుంది ఎక్కువ. ఎందుకంటే నడిస్తే ఉంటాయి కదా, వాటికి అందుబాటులో ఉంటాయి అవి ఆ అవయవాలు. పాము గడిచింది, విపరీతమైన తొడ వరకు పాకిందండి. వెంటనే తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత లెంపాల్ 6 వేస్తూనే ఉన్నాను. వేసిన తర్వాత మనం క్లాస్లో సెషన్ క్లాస్లో కూడా మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాం కదా, అట్లా తగ్గిపోతూ చాలా మటుకు మోకాళ్ళు పిక్క వరకు తగ్గింది. తర్వాత లెంపాల్ 30 వేశాను. 30 అంటే 6 ఇంకా పని చేయట్లేదు, 5-6 డోసుల తర్వాత పని చేయట్లేదు. మళ్ళీ 30 వేశాను. 30 వేసిన తర్వాత కూడా మళ్ళీ విషం తెగింది. విషం దిగి టిప్ వరకు కూడా వచ్చింది వింగర్. మళ్ళీ 2-3 డోసులు వేసిన తర్వాత ఇంకా పని చేయలేదు. మళ్ళీ 30 కూడా 30 పని చేయలేదు, కానీ ఆల్మోస్ట్ తగ్గింది. మళ్ళీ ఇంకా రిపీట్ చేయాలన్నా వద్దని డౌట్ నాకు. అయిన తర్వాత అమ్మ విషయం తగ్గింది కదా అంటే, సార్ అది ఆల్మోస్ట్ తగ్గింది కానీ మళ్ళీ లెడంపాలు 30 ఉడసిస్తే పని చేయలేదు సార్. కానీ ఏ లక్షణాలు ఉంది అంటే పై చక్కెర వస్తుంది సార్ అని చెప్పి, గిడ్డినెస్ వస్తుంది. ఒకటే గిడ్డినెస్, పై చక్కెర వస్తుంది సార్, లేవలేకపోతున్నాను అని చెప్పింది. మనకు ఒకటే, ఏ సిమ్టమ్ మీద పనిచేసిందో ఆ సిమ్టమ్ని మర్చిపోతుంది. ఇప్పుడు మనకి ఏ లక్షణం మీద పనిచేసింది, విషయం పైకి పాకింది. అందుకని లెడంపాల్ 6-30 బాగా పనిచేసినప్పుడు ఆ మందును వదిలిపెట్టరు అని వెంటనే లెడంపాల్ 1 వేశాను. 1 వేసిన తర్వాత కూర్చోబెట్టాను. 200 వేసాను, సారీ 30 వేసిన తర్వాత 200 వేసాను. 200 వేసి కూర్చోబెట్టాను. ఒక పావు గంట అయిన తర్వాత తల తిరగడం కూడా తగ్గింది. ఇంకో పావు గంట అయిన తర్వాత మొత్తం తగ్గిపోయిన తర్వాత పంపించాను. ఇప్పుడు చెప్పండి, లెడంపాల్ వేసిన తర్వాత పై నుంచి కింది తగ్గిన తర్వాత తల తిరగడం ఎందుకు వచ్చింది? తల తిరగడం ఎందుకు వచ్చింది? విషం తలకెక్కింది. కరెక్ట్. విషయం ఆ యొక్క లెడంపాల్ యొక్క లక్షణం ఏంది, కింది నుంచి పైకి వాకే లక్షణం ఉంటుంది. అందుకని వాడికి తల వరకు పాకేది కానీ సిమ్టమ్ బయటకు వచ్చేవరకు కనిపించింది. అందుకని లెడంపాల్ 30 పనిచేసినప్పుడు దాన్ని వదిలిపెట్టరాదు. మళ్ళీ 200 వేయంగానే ఆ గిడ్డినెస్ తగ్గిపోయింది. అయిన తర్వాత మళ్ళీ రోజు 2-3 డేస్ తర్వాత మళ్ళీ వచ్చిందండి ఆమె. మళ్ళీ 200 వేశారు. ఆ మళ్ళీ రోజు ఇటువంటి కేసెస్లో డైలీ పర్సీవ్ చేస్తాం. మళ్ళీ రమ్మన్నాను మార్నింగ్, మళ్ళీ 200 వేశాను. మళ్ళీ రోజు కొంచెం చక్కగా, మళ్ళీ 3 డేస్ తర్వాత మళ్ళీ తగ్గింది. మళ్ళీ ఇంకా పై చక్కెర వచ్చిందంటుంది. మళ్ళీ చక్కెర వచ్చింది. 3 డేస్ అయింది, అక్కడికే లెడంపాల్ 200 వేసాం, 2-3 డోసులు తగ్గలేదు. మళ్ళీ లెడంపాల్ ఎంత వేసాం? 1 వేసాను. 1 వేసిన తర్వాత మళ్ళీ రోజు వచ్చింది, పై కంప్లీట్ చక్కెర తగ్గిపోయిందండి. ఇప్పుడు గిడ్డినెస్ కానీ ఏది రావట్లేదండి, చాలా మటుకు తగ్గిపోయింది, క్లియర్గా ఉంది అని చెప్పింది. తర్వాత అసలు అప్పటి తర్వాత 1 వీక్ రోజు రమ్మన్నాం కానీ 1 వీక్ వరకు 1 వీక్ 10 డేస్లో అసలు ఏది రాలేదు. అది అలాంటి మనం జాగ్రత్తగా చూసుకొని అబ్జర్వ్ చేసుకోవాలి. పని చేసిందే మందు గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా దాన్ని మిస్ చేయకండి. ఏదైతే పొటెన్సీ కానీ డోస్ కానీ పనిచేసిందో అదే మందు. పని చేయలేదంటే లక్షణాలు చూసుకొని, ఇప్పుడు తల విషం పైకి ఎక్కింది, అందుకని చక్కెర వచ్చింది. అందుకని ఆ విషయం పైకి ఎక్కిన లక్షణం లెడంపాల్లో ఉంది కనుక మీకు డ్రగ్ మీద కాన్ఫిడెంట్ రావాలి. అప్పుడు మనం మళ్ళీ హైపర్టెన్సీకి వెళ్తాం. అట్లా మనకి చాలా ప్రమాదాల నుంచి మనకి కాపాడొచ్చు అనమాట. మన మురళి అంకుల్ మాకు చాలా చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మళ్ళొకసారి చెప్పినప్పుడు ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ కాట్లకి, దెబ్బలకి, కాలిన వాటికి ఫస్ట్ ఎయిడ్ మన ఇంట్లో బాగా కొంచెం ఫస్ట్ ఎయిడ్ క్లాస్ నేర్పి, వాళ్ళకి బేసిక్ ఫిలాసఫీ నేర్పి, వాళ్ళకి ఆ కిట్ ఉంచితే వాళ్ళు ఆ మందు వాళ్ళకి వేసి, వాళ్ళ ధైర్యం ఉంటే, బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఉంచుకుంటారు. లేదంటే వేసి మంది పంపించడమే. ఎవరికి? వాళ్ళ సీనియర్ డాక్టర్స్ కానీ, వాళ్ళు వెళ్తాన్న దగ్గరికి కానీ పంపించేస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయి. అందుకని ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఒక కిట్ ఉండాలి. ప్రతి ఒక్క విలేజ్లో ఒక కిట్ ఉండాలి. ఎమర్జెన్సీవి మెయిన్గా కాట్లు, తేలు కాటు, పాము కాటు, చెరు కాటు, బర్రె కాటు, ఇది కోతి కాటు, పిల్లి కాటు, వీటన్నింటికి కుక్క కాటు, వీటన్నింటికి నెక్స్ట్ దెబ్బలు, నెక్స్ట్ కాలిన వాటికి, ఈ 3 ఎమర్జెన్సీస్. వీటికి సంబంధించిన వైద్య కిట్ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ట్రైన్ డాక్టర్స్ ఉన్నారనుకోండి, మనకు చాలా సంతోషం.
అలాంటి వాళ్ళు వేసి మన దగ్గర పంపించినా సరే, వాళ్ళు వెళ్తాను పంపించినా సరే, ఒక మంది వేసి పంపిస్తే వాళ్ళ ప్రాణాలని కాపాడతారండి. అది గుర్తుంచుకోండి. అలాంటి వాళ్ళు మేము కూడా ట్రైనింగ్ తీసుకుంటామండి అన్న వాళ్ళు మాకు పేర్లు ఇస్తే మేము అందరం కలిపి ఒకసారి క్లాస్ పెడతాం. గుర్తుంచుకోండి. ఎక్కడైనా సరే హైదరాబాద్లో కానీ ఎక్కడ ఒక దగ్గర క్లాసెస్ పెట్టేసి మీకు ఫర్దర్గా నేర్పిస్తాం. మెయిన్గా ఈ బేసిక్ క్లాసెస్ చెప్తాం. ఏవి? కాట్లు, కాలిన వాటికి దెబ్బలు. ఈ 3 బేసిక్గా ఎవరైనా సరే ఇంత చదువు వచ్చినా రాకపోయినా సరే మేము చెయ్యాలి వాళ్ళకి అనే ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, సార్ మేము కూడా వస్తాం వాళ్ళ పేర్లు మాకు హోమియో అవేర్నెస్ గ్రూప్లో కానీ, హోమియో బ్రదర్హుడ్లో గ్రూప్లో కానీ మీ పేరు, ఊరు, ఏజ్ ఏం చేస్తారు ఇది పోస్ట్ చేయండి. పోస్ట్ చేస్తే వాళ్ళందరూ కలిపి ఒక క్లాస్ ఎప్పుడో మళ్ళీ చూసుకొని క్లాస్ పెట్టడం జరుగుతుంది. కనుక మీరు ఎవరైనా సరే మాకు చేయాలనే ఉద్దేశం ఉందండి, మాకు మేము కూడా సహృదయంతో చేస్తామండి అన్న వాళ్ళకి మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కనుక గమనించుకొని రండి. ఓకే, ఇదండి మనకు మాస్టర్ గారు ఇనిషియేట్ చేశారు, మురళి అంకుల్ ఇలాంటి వాటిలో ఉండాలి అని. అందుకని మాస్టర్ గారి యొక్క ఆజ్ఞ. సరేనా? ఎవరైనా సరే మాకు పేర్లు ఇవ్వండి ఆ గ్రూపుల్లో. దాన్ని బట్టి ఇక్కడ ఆన్లైన్ వద్దు. ఆన్లైన్ ఆల్రెడీ చెప్పేసాం మన క్లాస్లో కూడా. ఆఫ్లైన్లో మీకు క్లాసెస్ పెడతాం. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు విజయ్ కుమార్ గారు వారి యొక్క అనుభవాన్ని మనకు ఒక కేసులో మనకు చెప్తారు. వెల్కమ్ సార్, విజయ్ కుమార్ సార్. వాసుదేవ్ వినిపిస్తుందండి? వినిపిస్తున్నారు సార్. నమస్కారం. వాసుదేవ్ సార్, నేను సొంతంగా అంటే గురువు గారి దగ్గర నేర్చుకున్న తర్వాత ఉద్యోగ రీత్యా హైదరాబాద్ రావడం జరిగిందండి, విశాఖపట్నం నుంచి. హలో చెప్పండి సార్, నేను విశాఖపట్నంలో మాస్టర్ సోమనాథ్ గారి దగ్గర నేర్చుకున్నానండి. 92 నుంచి 2000 వరకు, 92 నుంచి 98 వరకు నేర్చుకున్నాను. 98లో నాకు ట్రాన్స్ఫర్ గా అండమాన్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అండమాన్లో 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్ వచ్చి నా క్వార్టర్స్ లోనే చిన్న కిట్ పెట్టుకుని మేషారి బ్లెస్సింగ్స్ వలన క్లాసెస్ వింటూ నా ప్రాక్టీస్ సొంతంగా స్టార్ట్ చేశాను. నేను ఇంట్లోనే స్టార్ట్ చేశాను. అక్కడికి నాకు మొట్టమొదటి కేసు ఒక 3 నెలల బాబు అండి. అగర్వాల్స్ వాళ్ళు చాలా పెద్ద కోటీశ్వర్లు వాళ్ళకి ఒకటే అబ్బాయి అన్నమాట. ఒకటే అబ్బాయి, వాళ్ళ వంశంలో కూడా ఒకటే కొడుకు, 3 నెలల బాబాడు. వాళ్ళ ఫాదరు ఒక రోజున దీనంగా ఏడుస్తూ ఉంటే మాకు తెలిసిన ఆర్కిటెక్ట్ ఒక ఆయన చూసి, ఏంటి బ్రాదర్ అంటే, మా బాబుకి ఒకటే ఒక్క కొడుకండి, వాడు యూరినేషన్ లో ఇబ్బంది పడుతున్నాడు, పెన్నిస్ వాసిపోతుంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్తేనేమో వాడికి లోపల చిన్న ప్రొసీజర్ చేసి దాని అబ్స్ట్రక్షన్ తీసేస్తా ఉన్నారండి, మాకు భయం వేస్తుంది ఆపరేషన్ చేయించుకోవాలంటే. హలో సార్, ఇది 2000 సంవత్సరంలో జరిగిందండి. బాబుకి 3 ఏళ్ళు. నా మొట్టమొదటి కేసు అండి. క్లియర్ సార్, ఎవరు డిస్టర్బ్ చేయకండి. విజయ్ కుమార్ గారు చక్కగా చెప్తున్నా, చెప్పండి సార్. ఆ బాబుని ఇలాగా చేతులతో మొగుడు పెళ్ళ తీసుకొచ్చారు కారులో. తీసుకొస్తే నా దగ్గర స్టెథోస్కోప్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమీ లేవు. కేస్ షీట్ తీసుకుని మన పద్ధతి ప్రకారం కేస్ షీట్ రాస్తున్నా. వాళ్ళేమో నా ఇంకా ఆశ్చర్యంగా చూస్తే, వీడి దగ్గర ఏమీ లేదు, ఎలా చేస్తాడు ఏంటోనని మొత్తం కేస్ షీట్ రాసిన తర్వాత బాబు ఎలా ఏడుస్తున్నాడు, లక్షణాలు ఏంటని చెప్పన్నానండి. యూరిన్ పాస్ చేస్తున్నప్పుడు ఏడుస్తున్నాడండి, పెన్నిస్ వాసిపోతుంది అన్నారండి. ఎలా ఏడుస్తున్నాడు అని వాడు పడుకునే విధానం అవన్నీ రాసుకున్న తర్వాత నిదానంగా మూలుగుతూ ఏడుస్తున్నాడండి అని చెప్పారండి. నాకు అప్పుడే మొట్టమొదటి ఇలాంటి కేసులు చూడటం అనేది. ఏం చేశానంటే, బాబుకి పల్స్టర్లా 6 ఒక డోసు ఇచ్చి, కాల్కేరాఫాస్ మెగ్నీషియాఫాస్ 6x పౌడర్ చేసి ఇచ్చి నీళ్ళలో కలుపుకు తాగమని, ఇది డోసు వేసేయండి, ఆ తర్వాత ఎప్పుడన్నా ఏడుస్తుంటే కనుక ఈ పౌడర్ ని కొంచెం గోరువెచ్చగా కలిపేసి కొద్దిగా పట్టించండి, నాలుగు మీద వేయండి అని చెప్పానండి. వేస్తే వాళ్ళు చాలా 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 అపనమ్మకంగా వెళ్ళారు సార్ నా దగ్గర నుంచి.
ఏమాత్రం వాళ్ళకి నమ్మకం లేదు. ఏంటి ఈడు ఏదో చిన్న పట్టణం ఇచ్చాడు అని ఆయన ఎవరో ఆయనకి రికమెండ్ చేసిన వాళ్ళు ఆ, మనిషిని చూసి వచ్చారు తప్ప నా దగ్గర రాలేదు. నా దగ్గర బోర్డు లేదు, ఏమీ లేదు. సరే వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు 2 రోజులు బాబు మొట్టమొదటిగా వాడికి వచ్చిన గుణం ఏంటంటే, పాజిటివ్నెస్ ఏంటంటే ఏడవటం మానేశాడండి. పెన్నిస్ వాస్తూనే ఉంది, ఏడవటం మానేశాడు. యూరినేషన్ నిదానంగా ఫ్లో పెరిగిందండి. పెరిగిన తర్వాత అలాగే 2-3 డోసులు పల్స్టల్లా 6 ఇచ్చేసి బాగా ఏడుస్తుంటే ఇమ్మని చెప్పి పంపించానండి. అలాగా ఆ వేయటం కూడా వాళ్ళకి అవసరం రాలేదండి. స్లోగా వాడికి ఇంప్రూవ్ అయిపోయి ఆ పెన్నిస్ వాపు కూడా తగ్గిపోయిందండి. తగ్గిపోయిన తర్వాత వాళ్ళకి ఒక 4 రోజుల్లో వాళ్ళకి ఆశ్చర్యం వేసేది, ఏంటి అసలు ఇది? ఒకసారి మనం డాక్టర్ దగ్గరికి మళ్ళీ యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లి మళ్ళీ చెక్ చేయించుకుందామని తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత మళ్ళీ అతను స్కానింగ్ చేసి ఇప్పుడు నో అబ్స్ట్రక్షన్ ఏం లేదని నాకు చెప్పారండి. దాంతో వాళ్ళు సరెండర్ అయిపోయారండి. అసలు ఏంటి సార్ ఇదంటే, మా దగ్గర ఎక్విప్మెంట్ అవన్నీ ఉండవండి, లక్షణాలు పెట్టే మందులు వేస్తాం ఎలాంటి వ్యాధికైనా అని చెప్పి వేశారండి. ఇప్పుడు అతనికి 25 ఏళ్ళు. నా మొట్టమొదటి కేసు అది. దాంతో పల్స్టల్లా 6 ఎందుకు వేశారు మీరంటే, నాకు ఒక బండ గుర్తోడు గుర్తుండిపోయిందండి. చెవి నొప్పి కానీ పంటి నొప్పి కానీ ఇలాంటివి వస్తే హై పిచ్ లో ఏడిస్తే క్యామ్యుల్లా పనిచేస్తుంది. అలాగే పల్స్టల్లా అనేది నిదానంగా ఏడిస్తే పనిచేస్తారు. ఈ బాబు బొద్దుగా ఉంటాడు, కొంచెం నిదానంగా ఏడవటం, ఫ్లో స్లోగా రావటం అనేది దృష్టిలో పెట్టుకుని ఆ పల్స్టల్లా 6 అనేది ఇవ్వటం చేశానండి. దాంతో ఇప్పటికీ వాళ్ళ పరివారం అంతా కూడా మనల్ని ఫాలో అవుతూనే ఉంటారండి. ఏమైనా అవసరమైతే మనల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారండి. ఈ రకంగా నా మొట్టమొదటి కేసు అది సక్సెస్ అయిందండి వాస్తవ. థ్యాంక్ యూ సార్, చక్కగా చెప్పారు సార్ విజయ్ కుమార్ గారు, చాలా రెండో కేసు నా దగ్గరికి ఒక ఆవిడ 55 సంవత్సరాల ఆవిడ వస్తుండేవారండి. ఆవిడ మందులు తీసుకుంటుండేవారు, నా దగ్గర క్లాసులకు కూడా అటెండ్ అవుతూ ఉండేవారు క్వార్టర్స్ లోనే. ఆవిడ ఏం చేశారంటే, ఓ రోజు అర్ధరాత్రి ఫోన్ చేసి, మా తమ్ముడికి చెస్ట్ పెయిన్ వచ్చేస్తుందండి, బాగా చెమటలు పట్టేస్తున్నాయి అని అంటే, బాగా గుండె పట్టేసుకుంటున్నాడా అన్న. లేదండి నొప్పి వస్తుంది అంటున్నాడు, చెమటలు మాత్రం బాగా కారిపోతున్నాయండి, అంబులెన్స్ కి ఫోన్ చేసాం, అంబులెన్స్ వస్తుందండి అని చెప్పారండి. చెప్తే నేను అమ్మ మీ దగ్గర చైనా 30 ఉంది కదా, చైనా 30 ఓ డోస్ వేయండి, అంబులెన్స్ ఎలాగ వస్తుంది కదా ఊరుకున్నానండి. చైనా 30 వేసిన తర్వాత అతనికి నీరసం, చెమటలు కారటం, ఆ కంగారు అవన్నీ కూడా పోయి హ్యాపీగా ఉన్నాడు. అంబులెన్స్ వెనక పంపించారండి. ఆ తర్వాత అతను తెల్లారి ఎప్పుడో వెళ్ళి టెస్ట్లు చేయించుకుని నార్మల్ గా రొటీన్ గా అంతా బాగానే ఉన్నాడు. మన మందులు చాలా కాలం వాడాడండి. అలాగా ఆ కేసుని అలా పంపించడం జరిగిందండి. తర్వాత ఒక లేబర్, ఒక ఆవిడ కూలి పనులు చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అబ్బాయి మా దగ్గరికి వచ్చాడండి. నా సంగతి తెలిసి అతను ఏమన్నాడంటే, మా అమ్మగారు ఉండి అలాగ పడిపోతుంటారండి, ఏమి ఉండదు, పని చేసుకుంటూ ఉంటారు, ఉండి పడిపోతారంటే, లక్షణాలు లేకుండా పడిపోవటం అనేది నేను మేషార్ దగ్గర నేర్చుకుంది సల్ఫర్ 6 అనేది నేర్చుకున్నానండి. ఆ సల్ఫర్ 6 ఒక డోస్ వేసి చూద్దాం అని చెప్పి సల్ఫర్ 6 ఒక్క డోస్ వేసానండి. మళ్ళీ ఆవిడకి జీవితంలో ఎప్పుడు కూడా అసలు గిడ్డినెస్ రావడం కానీ పడిపోవడం రావడం అనే కంప్లైంట్ రాలేదండి. మన మందులు కూడా అప్పుడే ఒక 4 రోజులు సపోర్టింగ్ గా KM66 ఇచ్చాను, తర్వాత అది కూడా మానేశారండి ఆవిడ. అదొక మెరాకిల్ గా నాకు బాగా గుర్తుండిపోయిందండి. ఈ మధ్య కాలంలో ఒక 8 years అయినా మా చుట్టాలు అవుతారనమాట, అర్జెంట్ గా నైట్రింగ్ కేసు. అది బాగా కంగారు గాబరా ఎక్కువ ఉంటుంది. ఆయనకి ఆయాసం వస్తుంది అని అంటే అర్జెంట్ గా నైట్రింగ్ ఇస్తూ నేను ఏం చేశానంటే, క్రిటాగస్ మదర్ టించరు వాడుకోండి, ఆ దడాను కొంచెం పనిచేసేటప్పుడు ఇబ్బంది అన్ని తగ్గుతాయి అన్నానండి. కానీ అతను BHEL ఎంప్లాయ్ అనమాట, రిటైర్డ్. వాళ్ళ ఫెసిలిటీ ఉంది కదా అని మన మధ్యన బాగా ఆయాసం వస్తుందని చెప్పి జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే యాంజియోగ్రామ్ చేస్తా అన్నారు, చేయమన్నారు, చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత నో బ్లాక్స్, ఓ 40% బ్లాక్స్ ఉన్నాయి, దానికి ఏమీ సర్జరీ అక్కర్లేదు, మామూలు మెడిసిన్స్ తో తగ్గిపోతుందని పంపించారండి. అని నేను చెప్పాను ఆయనకి, నువ్వు ఆల్రెడీ క్రిటాగస్ వాడుతున్నావు, అర్జెంట్ కాన్స్టిట్యూషన్ మందులు వేస్తున్నాను, అది భయం వేసి కాబట్టి వెళ్ళాడండి, ఆయన సేఫ్ గా ఉన్నాడండి. అలాగే ఈ మధ్యన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేడీ అండి నా దగ్గరికి వచ్చేటప్పుడు తలకాయ ఎలా పెట్టుకుని వచ్చింది అనమాట. ఒక ఆయన తీసుకొచ్చాడు నా దగ్గరికి. తీసుకొస్తే ఏంటంటే, సార్ ఈవిడికి రేపు నెక్స్ట్ 11 days లోనో 12 days లోనో సర్జరీ చేస్తారట, ఈ స్పాండిలైటిస్ వచ్చింది, అమ్మాయి షీఈ్ అన్ఏబుల్ టు మూవ్ అండి, తలకాయ తిప్పలేకపోతుంది అంటే మొత్తం ఆవిడ కేసు రాయటం మొదలెట్టా. అమ్మా కంగారు పడకండి, నేనేం అడిగితే చెప్పండి అని చెప్పేసి ఆవిడ ప్రొఫెషనల్ విషయాలు కూడా అడిగా. మీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటారు, కంగారు గాబరా ఉంటుందా, ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్ లో అయితే చాలా భయం వేస్తుందండి, ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత బాగానే ఉంటుందండి, అలా లాగేస్తాను, మళ్ళీ నాకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నారండి. ఆ అమ్మాయికి నేను లైకోపోడియం 200 ఒక డోస్ వేసి
శాంగునరియా 6 ఇచ్చానండి. తర్వాత మన షార్ట్స్ లో మెగ్నీషియా ఫాస్, సిపికేపి, ఎంపీసీపీకేపి పౌడర్ చేసి ఇచ్చి నీళ్ళలో కలిపి తాగమన్నానండి. ఆ అమ్మాయికి ఆపరేషన్ లేదు, తల తిప్పడం లేదు. రెండో విజిట్కి వచ్చేసరికి బ్రహ్మాండంగా నవ్వుకుంటూ వచ్చింది సార్. అంటే మెష దగ్గర నేర్చుకున్న కేసుల్లో చూస్తే నేను రిటైర్ అయిపోయి 5 ఏళ్ళు అయిందండి. 20లో రిటైర్ అయ్యాను. నేను మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లో పనిచేసి రిటైర్ అయ్యానండి. నేను ఏ ఊరు ట్రాన్స్ఫర్ వెళ్ళినా కూడా నాకు హోమియోపతి డాక్టర్ గారు వస్తున్నారని చెప్పి నాకు ఒక రూమ్ అరేంజ్ చేసి, నాకు మొత్తం ఫండ్స్ అంతా అరేంజ్ చేసి, నాకు మెడిసిన్స్ అన్ని కూడా నన్ను తెప్పించేవారండి, కొనిపించేవారు. నేను విశాఖపట్నం నుంచి మన టీరీ అన్ని కూడా తెప్పించుకునేవాడిని సపోర్టింగ్ గా. అలాగే 9 సంవత్సరాలు నేను పూనాలో సర్వీస్ చేశాను. ఇప్పటికీ మన గురువు గారు వాళ్ళు పూనా డాక్టర్ అంటారు నన్ను, పూనా విజయ్ కుమార్ అంటారు. అలాగా అక్కడ సర్వీస్ చేయడం వల్ల నాకు కలిగిన లాభాలు ఏంటంటే, నా ప్రొఫెషన్ సంగతి మర్చిపోయారు అందరూ. ఎంతో పెద్ద పెద్ద హ్యాండ్స్ అండి అసలు. అంటే వాళ్ళు మా దగ్గరికి, మా ఆఫీస్కి విజిట్కి వస్తే మేము వాళ్ళని చూడటానికి కూడా మాకు అవకాశం ఉండేది కాదు. అంత దూరంలో ఉండాల్సి వచ్చిన వాళ్ళు నన్ను అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ అడిగితే ఇదేంటి, దాని గురించి పెద్ద గొడవలు అయిపోయినాయి పూనాలో. వాళ్ళు దగ్గరికి రావాలి కానీ నువ్వు దగ్గరికి వెళ్ళడం, చాలా పెద్ద మేజర్ జనరల్ అంటే వాళ్ళని చూడటానికి కూడా మాకు అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళ అపాయింట్మెంట్ అడిగితే నేను, వాళ్ళు నా బండి పంపిస్తే వెళితే వాళ్ళు అడిగిన నన్ను ప్రశ్న ఒకటే, నేను మా దగ్గరికి ఏదో నా ప్రాబ్లం ఉందని మిమ్మల్ని పిలవలేదండి, అటు ఉద్యోగం చేస్తూ ఇటు సర్వీస్ ఎలా చేస్తారు, ఎంత సర్వీస్ చేస్తారు, మెరాకిల్స్ జరుగుతున్నాయి మీ ట్రీట్మెంట్ లో, 9 years నుంచి మేము ఉంటున్నాం మీ గురించి అని ఆయన మాకు అభినందించడానికి మాకు పిలిచారండి. అంటే ఇదంతా కూడా మాస్టర్ బ్లెస్సింగ్సే అనుకుంటాను నేను. నా మొట్టమొదటిది అండమాన్ వెళ్తున్నప్పుడు నేను షిప్ లో ప్రయాణం చేస్తున్నానండి. షిప్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు రోలింగ్ వస్తుందన్నమాట. జూన్ జూలైలో సముద్రం అలలకి అది ఊగిపోయి అందరికి వాంతులు అవుతుంటాయండి. నాకు అప్పుడు టిష్యూ సాల్ట్స్ మీద నాకు తెలుసండి. నేట్రమ్ ఫాస్ 6 ఇచ్చి చాలా మందికి తగ్గించి హ్యాపీగా చేసి ఆ రోజు నుంచే స్టార్ట్ చేశానండి నేను మందులు ఇవ్వటం. అలాగే ఇప్పుడు రిటైర్ అయిపోయినంత నాకు బాధే లేదండి, అసలు ఖాళీయే లేదు నాకు. చక్కగా నేను ఒక్కడనే చేసుకుంటాను ఇంట్లోనే చేసుకుంటాను. ఎవరైనా అడిగితే టైం ఇచ్చి చక్కగా కేస్ షీట్ రాసుకుని ఎన్నో కేసులు చేసుకుంటున్నానండి. వితౌట్ ఎనీ, ఇప్పుడు లేబర్ కి కానీ ఎవరికైనా నా పద్ధతి ఏంటంటే, నేను వేసుకున్న పద్ధతి దగ్గర ఏంటంటే, నా దగ్గర అసలు ఫీజు అనే ప్రసక్తి లేదండి. ఎక్కడో దూరంగా ఓ డొనేషన్ బాక్స్ ఉంటుంది, బతిలాడితే చూపిస్తాను. అది బతిలాడితే, సార్ మీరు ఏం ఫీజు తీసుకోవట్లేదని డొనేషన్ బాక్స్ దానిలో ఏమైనా వేస్తే ఎలా అని అంటాను. ఇంకా బాగుందంటే నేను లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ రాసేసి ఈ సాల్ట్స్ నాకు గిఫ్ట్ గా ఇవ్వండి, అందరికి పనిచేస్తాయని చెప్పే విధానంతో నా పెన్షన్ తో నేను ఇలా కాలం గడుపుతున్నాను సార్. రాస్తే చాలా బాగుంది సార్. చాలా మంది సర్వీస్ చేస్తారు. సార్ నేను ప్రస్తుతం మియాపూర్, హైదరాబాద్, హబీస్పేటలో ఉంటున్నాను సార్. నేను థ్యాంక్ యూ సార్. ఫోన్ నంబర్ చెప్తారా సార్? మీ ఫోన్ నంబర్ చెప్పగలుగుతారా? 99491 99491 78 78 259. 259. సార్ మీ పేరు సార్? విజయ్ కుమార్ అండి, నా పేరు విజయ్ కుమార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా మాకు విజయ్ కుమార్ గారు మంచి కేసెస్ చెప్పారు. ఇలాంటివి మనకు ఇంకా బాగా నేర్చుకొని మాస్ గారి మార్గంలో ఇంకొంచెం వైద్యం చేయొచ్చు. ఇంకెవరైనా ముందుకు వస్తారండి చెప్పడానికి? సార్ 99491 78 78 259. 259. అవునండి. సరే అండి, థ్యాంక్ యూ సార్. ఏమైనా ఉంటే గ్రూప్ లో పెట్టండి సార్, నెంబర్ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటారు. క్లియర్. తప్పకుండా. అయిన తర్వాత ఓకే సరే, నెక్స్ట్ క్లాస్లో కూడా ఎవరైనా చెప్తా అంటే నాకు ముందు మెసేజ్ చేయండి, ఎందుకంటే ఒక 5 minutes ఉంది కనుక. మీకు డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. ఎవరైనా డౌట్స్ ఉన్నాయండి లైఫ్ సేవింగ్ కేసెస్లోనే? మాస్టర్ గారు, ఇనప తీగ అంటే ఏంటండి? మాకు అర్థం కాల. ఇనపతేలు అంటే లావుగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, ఇంత లావు ఉంటుంది, నల్లగా ఉంటుంది. దాన్ని ఇనపతేలు అంటారు. నల్లతేలు అండి. ఓకే సార్. నల్లతేలు మనకి తేలు సార్, తేలు 3 రకాలుగా. విజయభాస్కర్ గారు సముద్రంలో ఆ ఫ్లోటింగ్ అప్పుడు అల్లప్పుడు నేట్రమ్ ఫాస్ 6 అని చెప్పారు కదా సార్, లక్షణం ఏంటి సార్ దానికి? ఎన్పికే వాంతులండి.
ఇండైజెషన్ వాంతుల మీద నేను బేస్ చేసుకుని ఇచ్చానండి. నా దగ్గర అప్పుడు డ్రగ్స్ కూడా లేవు. నైట్రమ్ ఫాస్ అంటే నాకు బాగా గుర్తొచ్చింది ఏంటంటే వాంతులు అవ్వటం, అరగకపోవటం అనేది దాని మీద దృష్టిలో పెట్టుకుని నైట్రమ్ ఫాస్ కాలిమూర్ మార్చుకుంటూ ఇచ్చానండి. అప్పటి నుంచే నా మొదలైంది నా అసలు యాక్చువల్ గా ప్రాక్టీస్ అనేది. చిన్న కిట్ పట్టుకుని షిప్ ఎక్కాను. అది వేస్తేనే వాళ్ళకి తగ్గినాయి. చక్కగా తగ్గిన తర్వాత నేను అండమాన్ వెళ్ళిన తర్వాత కూడా నన్ను ఫాలో అయ్యారు అన్నమాట చాలా మంది. సార్ అది చాలా వాస్తవం సార్. ఎందుకోసం అంటే మామూలుగా సార్ అది చెప్తున్నారు అనుకోకండి. మామూలుగా ఎవరైనా ఉంటే ఇండైజెషన్ అని నాట్రమ్ ఫాస్ 6 ఇచ్చాను, 6 ఇస్తాను. అయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము యాంటాసిడ్ ప్యాంటాబ్ వేసినా అంత బాగా పనిచేస్తుంది సార్, మీది మాత్రం భలే పనిచేస్తుంది సార్, గ్యాస్ ట్రబుల్ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది సార్, గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ అద్భుతంగా పనిచేస్తుంది చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాట్రమ్ ఫాస్ 6 అంత బాగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. లేకపోవడం ఇండికేషన్ ఒకసారి చెప్తారు సార్? లైకోపోడియము కుడిపక్క భాగాలు, తర్వాత వాడికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, వర్క్ లో భయం వేస్తుంది. ఒకసారి రంగంలో దిగిన తర్వాత విజృంభించేస్తాడు, బాగా చేసేసుకున్నాడు, ఇంకా భయం అంతా కూడా పోతుంది, వాళ్ళకి ఏం ఉండదు. కానీ స్టార్టింగ్ చేసేటప్పుడు మాత్రం భయపడతాడు. ఆ లక్షణం మీద నేను వేసానండి. తర్వాత సపోర్టింగ్ మెడిసిన్స్ చాలా బాగా పనిచేసినాయి. సాంగ్వేరియా 6, తర్వాత ఎంపీసీపీ కేపీ పౌడర్ మిక్సర్ విత్ హాట్ వాటర్, ఇవి కూడా చాలా బాగా పనిచేసినాయండి. ప్లస్ మన ఎంఎస్టీ ఆయిల్ అద్భుతంగా పనిచేసింది. కాపడం పెట్టుకోమని చెప్పేవాడిని, చాలా బాగా పనిచేసిందండి అది. ఆ తర్వాత అంటే ఎవరు నమ్మరు, ఒక నెల రోజులు కూడా నా దగ్గర మందులు తీసుకోలేదండి ఆవిడ. షీఈ్ వెరీ వెరీ హ్యాపీ. ఆయన ఎవరైతే నా దగ్గర తీసుకొచ్చారో ఆయన చెప్పాడనమాట, అసలు బ్రహ్మాండంగా ఉందండి ఆవిడ, ఇంకా మీ మందులు కూడా అవసరం లేదు రావట్లేదని చెప్తున్నాను. అలాంటి కేసులు చాలా చాలా ఉన్నాయండి. మెరాకిల్స్ చేసి. పొటెన్సీ ఏమండి లైకోపోడియం పొటెన్సీ లైకోపోడియం 200తో స్టార్ట్ చేశానండి. సాంగ్వేరియా 6 ఇచ్చాను. తర్వాత ఎంఎస్టీ ఆయిల్, సిపిఎంపి కేపీ 6X లో పౌడర్ చేసుకుని ఎక్కువగా నొప్పులు అవి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే థర్మాస్ ఫ్లాస్కోలో గోరువెచ్చని నీళ్ళలో కలిపి ఆ నీళ్ళే తాగుతూ ఉండమంటానండి. ఫ్రీక్వెన్సీ ఆఫ్ పెయిన్ బట్టి 10 నిమిషాలకు ఒకసారో పావు గంటకు ఒకసారో ఒక్కొక్క సిప్ తాగమంటూ ఉంటాను. దాంతో అసలు అంటే మనం ఎవరు నమ్మరు, ఈ టిష్యూ సాల్ట్స్ చేసేంత ఉపయోగం అంతా ఇంత కాదండి. అది ఇన్స్టెంట్ గా పనిచేసే బ్రహ్మాండమైన మంది అండి. నేను 5-6X పౌడర్ గా పెట్టుకుని ప్రతి పేషెంట్ కి కూడా ఓ ప్యాకెట్ ఇచ్చేస్తాను. ఆర్ విత్ వాటర్ అని రాసిస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క పేరు పెడుతున్నారండి దానికి. ఒకళ్ళు మ్యాజిక్ పౌడర్ అంటాడు, ఇంకోళ్ళు మెరాకిల్ పౌడర్ అంటారు. సార్ అసలు ఆ పౌడర్ ఏంటి సార్, మేము ఎంత జర్నీలో మాకు ఎంత ఉపయోగించిందండి, అసలు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఇచ్చేవాళ్ళం అని అంటుంటారండి. నిజంగా మాస్టర్ ఈ బ్లెస్సింగ్స్ వలన ఈ రంగంలోకి, నేనున్న రంగం వేరు, అసలు ఈ రంగంలోకి రావడం అనేది నా అదృష్టంగా నా జీవితంలో జరిగిన ఒక మలుపుగా నేను భావిస్తానండి. ఇది ఈ హోమియోపతి రంగంలోకి రావడం, నేర్చుకోవడం అనేది. అది సార్ ఎంఎస్టీ ఎక్కడ దొరుకుతుంది సార్? ఎంఎస్టీ మన కుటీర్ ఇండస్ట్రీస్ అండి, విశాఖపట్నం నుంచి. మన గురు పూజలు ఎక్కడైనా సరే పెడుతూ ఉంటారు. రేపు శని ఆదివారంలో జరిగే గురు పూజల్లో హైదరాబాద్ లో పెడతారు. తర్వాత రవికుమార్ గారని కుటీర్ ఇండస్ట్రీస్ ఇన్ఛార్జ్ అనమాట, ఆయన ఫోన్ చేస్తే ఆయన ఆన్లైన్ లో పంపించేస్తాడు మీకు. సార్ వాళ్ళ నంబర్ చెప్తారా రవికుమార్ గారు? చెప్తాను, దాని పేరు మృత సంజీవిని తైల్. ఓకే సార్, ఓకే సార్. మన డిస్పెన్సరీలో కొన్ని వేలు, నా చేతుల మీద కొన్ని వేలు ఇచ్చానండి. అసలు అది ఇంట్లో ఉంటే చాలా గుండె ధైర్యం. వాసుదేవ్ సార్ అనిల్ బాబు సార్, నాకు చిన్న డౌట్ ఉంది సార్. చెప్పండి. చంద్రమోహన్ మాస్టర్ గారు, అది ఈ ఆర్సెనిక్ తేలుకుట్టిన కేసులో దాహం ఉన్నా లేకపోయినా యాంగ్జైటీ భయం ఉంటే ఆర్సెనిక్ కాల్వ ఇవ్వచ్చు మాస్టర్? సార్ వేయచ్చు సార్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక సిమ్టమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు నీళ్లు శంకులో పోస్తే ఓలా ఉంటుంది, పెంకులో పోస్తే ఓలా ఉంటుంది కదా. అట్లా ఆర్సిగర్భం సిమ్టమ్స్ కూడా ఒక పర్సన్లో కొన్ని లక్షణాలు మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి, కొన్ని లక్షణాలు ప్రొడ్యూస్ కావు. అట్లా వాడికి దాహం ఉండి తీరాలని రూల్ ఏం లేదు ఆ కేసులో. అందుకని మీరు ఆ బర్నింగ్, ఆ రెస్ట్లెస్నెస్ ఉంటే కూడా చూసుకొని ఆర్సిగర్భం చూసుకోవచ్చు. అందుకని ఈకే గారు అలాంటి డౌట్స్ వచ్చే వాళ్ళకి ఏం చెప్పారంటే, ఒక పీట నిలబడాలంటే 3 కాళ్ళు ఉండాలి, కనీసం 3 ఇంపార్టెంట్ లక్షణాలు ఉంటే చాలు, అన్నీ ఉండాల్సిన అక్కర్లేదు కనుక 3 ఇంపార్టెంట్ లక్షణాలు ఏమైనా ఉండి చూసుకుంటే ఆ మంది ఇచ్చేయచ్చండి అని చెప్పారు. అది చాలా మనకు సులువు అట్లా ప్రాక్టీస్ చేయడం కూడా. అందుకని అందులో మనకు బర్నింగ్, రెస్ట్లెస్నెస్, ఈ లక్షణాలు ఉంటే మనకి ఆర్సిగర్భం చాలా చక్కగా పనిచేసింది. ఓకేనండి? ఓకే, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ.
నెక్స్ట్ క్లాస్ కూడా ఎవరన్నా ఉండి మేము చెప్తాము మా ఎక్స్పీరియన్స్ అనే వాళ్ళు ఉంటే నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేయండి. నెక్స్ట్ దాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మీకు టైం దాన్ని బట్టి మనం వెళ్దాం. ఓకే, సరే. అయిన తర్వాత ఇంకొకటి చిన్న విషయం గుర్తుంచుకోండి. మనం ఏ కేసు చేసినా కూడా ఫస్ట్ ఒక వైద్యం అక్యూట్గా వస్తారు మన దగ్గరికి కొంతమంది. అక్యూట్గా వచ్చిన తర్వాత అక్యూట్గా వైద్యం చేసిన తర్వాత నెక్స్ట్ మీరు వాళ్ళని మళ్ళీ అవసరం ఉంటే రమ్మని చెప్పండి. ఇప్పుడు రమ్మన్న తర్వాత వాళ్ళని కేస్ టేకింగ్ తీసుకోండి. వాళ్ళ దగ్గర ఖచ్చితంగా కేస్ టేకింగ్ తీసుకొని క్రానిక్గా మళ్ళీ మంది ఇవ్వండి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ మంది ఇవ్వకపోతే అటాక్స్ మళ్ళీ వస్తాయి. అందుకని మన చిన్న సలహా అనుకోండి, ఏదైనా అనుకోండి. అందుకని ఇప్పుడు సడన్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమ్మాయి సడన్గా చల్ల చెమటలు వచ్చి పడిపోయిందండి అని మంది ఇచ్చాము, చైనా బాగా తగ్గిపోయింది, క్లియర్ బాగుంది అని టెస్ట్లు చేస్తే నార్మల్గానే ఉన్నాయి. కానీ ఎందుకు వచ్చింది మరి కదా? అప్పుడు ఆ యొక్క టెండెన్సీని పోగొట్టాలి మనం బాడీ లోపల. ఆ అక్యూట్ ఎపిసోడ్ని మాత్రం క్లియర్ చేసాం మనం. అంటే నేను ఫర్దర్గా ఎక్కడ మిస్ కాకుండా మన వల్ల పొరపాటు కాకుండా ఈ విషయం చెప్తున్నాను నేను. అయిన తర్వాత ఎందుకు చల్ల చెమటలు రావాలి ఆ టెన్షన్కి అని గుర్తుంచుకొని మళ్ళీ కేస్ టేకింగ్ అంతా తీసుకొని కాన్స్టిట్యూషనల్గా ఇస్తే మీకు చక్కని రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళకి పరిపూర్ణంగా న్యాయం చేసినట్టు జరుగుతుంది. అందుకని అలాంటి వాటిని అప్పుడే తగ్గింది అని వదిలేయకుండా మళ్ళీ కాన్స్టిట్యూషనల్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ అటువంటి ఎపిసోడ్స్ మళ్ళీ ఫర్దర్ రాకుండా మనం హోమియోపతి ద్వారా అలాంటి చక్కని వైద్యం ద్వారా మనం అందించవచ్చు. అందుకని ఎప్పుడైనా సరే అలాంటి ఎమర్జెన్సీస్లో కానీ క్యూర్స్లో కానీ ఇచ్చినప్పుడు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తప్పనిసరి ఇవ్వండి. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్లో తర్వాత యాంటీ మ్యాస్మెటిక్ రెమెడీ ఎట్లా ఇవ్వాలని స్విన్నింగ్ డాక్టర్స్ అందరికీ తెలుసు. దాని ప్రకారం వెళ్తారు. అయిన తర్వాత అట్లా ఇచ్చేటప్పుడు కూడా ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే, మీకు అక్యూట్గా ఏ మందు దొరికిందో ఆ మందు యొక్క తాలూకా ఆ యొక్క రిలేషన్స్లోనే మీకు క్రానిక్ కేసెస్ కూడా ఉంటారు. అది ఒక సలహా. లేకపోయినా ఏ సిమ్టమ్స్ ఉంటే ఆ మందు ఇవ్వండి. కానీ ఒక చిన్న సలహా ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళామనుకో, ఊర్లో ఎంతమంది ఉన్నా మన చుట్టాలు మాత్రమే మన దగ్గరకు వస్తారా లేదా? అందరు రారు, మన చుట్టాలు మాత్రమే మన దగ్గరకు వస్తారు. అట్లా ఒక డ్రగ్ అక్యూట్గా పనిచేసినప్పుడు, అక్యూట్గా ఇండికేట్ అయినప్పుడు ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ యొక్క కాంప్లిమెంట్లోనే ఆ క్రానిక్ డ్రగ్స్ కూడా ఉంటాయి. అందుకని కాంప్లిమెంటరీ రెమెడీస్ జాగ్రత్త చూసుకొని మంది పండి. ఓకేనా అండి? ఇంకే డౌట్స్ ఉన్నాయండి? క్లాస్ ఇప్పటికీ ఆపుదామా సార్? ఆఫ్లైన్ క్లాస్ ఎప్పుడు పెడతారు సార్? ఆఫ్లైన్ క్లాస్ ఎప్పుడు పెడతారు? అదే మీరు ఎవరెవరు అనేది నాకు గ్రూప్లో పేర్లు ఇవ్వండి, దాన్ని బట్టి అరేంజ్ చేస్తాం. ఇంకా డేట్ ఏం ఫిక్స్ కాలేదు. దాన్ని బట్టి అందరి అవకాశాన్ని బట్టి, అందరి యొక్క ప్లేస్ని బట్టి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేట్టుగా దాన్ని సెలెక్ట్ చేద్దాం. సరేనండి? సార్ నాది గ్రూప్ లో పేరు లేదు సార్. నేను పేరు చేరుస్తారు సార్. ఎట్లా నేను సార్ ఒక నెంబర్ చెప్తాను. మీరు ఎక్కడున్నారు? హోమియో బ్రదర్హుడ్ లో ఉన్నారా, లేకపోతే అవేర్నెస్ గ్రూప్ లో ఉన్నారా, ప్రాక్టికల్ లో ఉన్నారా? అంటే నేను మొగిలి దయాకర్ గారు కానీ ఇంకో గ్రూప్ కానీ అట్లా అడగండి సార్. మొగిలి దయాకర్ గారు వారిని అడగండి, వారికి నెంబర్ పంపండి, వారిని పంపిస్తారు. సరేనా? సరే సార్. సరే సార్, థ్యాంక్ యూ. నమస్తే. స్వస్తి ప్రజాభ్యాం. విజయ్ కుమార్ ఓకే సార్. నమస్తే. ఓకే, ఏం లేదు సార్. ఓకే, చెప్పండి. విజయ్ కుమార్ గారు 5 ఏ సందర్భాల్లో ఇచ్చేవాళ్ళు అండి? 5 నేను మామూలుగా ఏం చెప్తానంటే, ఇంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని నీళ్ళలో కలుపు, ఫస్ట్ తాగండి. అప్పటికి తగ్గకపోతే అప్పుడు నా దగ్గర రండి, అప్పుడు లక్షణాలు చెప్పండి నాకు, అప్పుడు మందు చెప్తానని చెప్తానండి. ఎవరికైతే ఇంట్లో నా కేషీట్ రాయించుకునే వాళ్ళు కానీ పిల్ల కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒంట్లో బాగాలేదు, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళని గోరువెచ్చని నీళ్ళు కలిపి తాగించండి. ఒక చిటికెడు పొడి 1 గ్లాసు నీళ్లతో సమానం. అది గోరువెచ్చని తాగిపోతే అప్పుడు తగ్గకపోతే అప్పుడు రండి అని చెప్తానండి. అలాగా వెనక్కి వచ్చిన కేసులు అసలు ఏమీ లేవు. అందరూ బాగుంది, కడుపు నొప్పి తగ్గింది, మా అబ్బాయి స్కూల్లోకి వెళ్తున్నాడు, కడుపులో నొప్పి వస్తుంది, అడిగి వాటర్ బాటిల్. స్కూల్కి వెళ్తున్న వాళ్ళలో ఏం చేస్తానంటే, ఇబ్బందిగా ఉన్నది, తలనొప్పి వస్తుంది అడిగి స్కూల్లో అన్నవాడికి ఈ పౌడర్ని, అంటే పర్టికులర్ గా పౌడర్ ఇస్తే సరే సిపిఎంపి లాంటిది ఇస్తే సరే, లేకపోతే ఈ 5 ఆడు తాగే వాటర్ బాటిల్ వేసేసి పంపించండి అని చెప్పేస్తా. అప్పుడు వాళ్ళు అదే నీళ్ళు తాగుతూ ఉంటారు. హీ విల్ బి ఆల్ రైట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ.
స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు లోకాः సమస్తాः సుఖినో భవంతు ఓం శాంతి 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 జై శ్రీరామ్ జై హింద్ వాసుదేవ మురళి గారికి విజయ్ కుమార్ గారికి నమస్కారములు వాస్తవం కృతజ్ఞతలు వాస్తవం వాసుదేవ